వాక్యాన్ని వివరించాలి అనేటువంటి ఒక తలంపు అయితే కలిగి ఉన్నాను. ఎందుకంటే రికార్డెడ్గా సెషన్లో మనకి కంటిన్యూటీ ఉంటుంది కనుక మిస్ అయిన వాళ్ళు కూడా వినే వాళ్ళకు కూడా అవకాశం దొరుకుతుందన్న ఉద్దేశంతో వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క సహాయం పొందుకొని మనము వాక్యంలో ముందుకు కొనసాగుదామండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా బైబిల్స్ ఓపెన్ చేసి, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్స్ ఓపెన్ చేసి వాక్యాన్ని పరిశీలించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అయోగ్యులము, అల్పులము, ఎందుకు పనికిరాని వారమైనటువంటి మమ్ములను ప్రభా ఎంతగానో క్షమించి మమ్మలను కరుణించి కనికరించి మీ బిడ్డలుగా మార్చుకున్న విధానం అంతటి కొరకై మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నా తండ్రి ఎంతోమంది ఈ సమయాన్ని నాయనా, ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ అవుతున్నారు ప్రభా. నాయనా, వారిని మన్నించి క్షమించండి. మరొక అవకాశాన్ని వారికి దయచేయండి నాయనా. అవకాశం యొక్క విలువ ఎరిగిన వారు నాయనా మీ సన్నిధిలో చేరి ఉన్నారు అని నమ్ముచున్నాం. చేరిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరును జ్ఞాపకం చేసుకోండి, కుటుంబంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు ప్రభా మీ దాసులు అందరూ కూడా నాయనా మరి ఎంతగానో ప్రార్థన అవసరతలన్నీ మీకు తెలియచేసి ఉన్నారు, విజ్ఞాపనలు చేసి ఉన్నారు. వారందరి విజ్ఞాపన మీరు విన్నారని నమ్ముచున్నాం ప్రభా. వారందరి విజ్ఞాపనతో పాటు ఈ చిన్న ప్రార్థన కూడా మీరు విన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. కూడిక యావత్తు మీకు మహిమకరంగా జరిగించండి. ముఖ్యంగా ప్రభా ఈ వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మీరు మరలా మాట్లాడబోచున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మీరే మాట్లాడండి ప్రభా. నేను అయోగ్యురాలని, అల్పురాలని ప్రభా, అజ్ఞాన్ని, తెలివి తక్కువ దాన్ని ప్రభా. నన్ను నిస్సులో చాటున మరుగుపరిచి, నన్ను బలపరిచి, వాక్యం చేత ముద్రించి, స్థిరపరిచి, కేవలము మీ మాటలు మాత్రమే పలికే శక్తిని దయచేయమని అయ్యా. సాతాను మేము వినే మాటలు ఎత్తుకొని పోకుండా నాయనా, మా హృదయం అనే మంచి నేలలో మీ వాక్య విత్తనాలు నాటబడి, సరిగా నాటబడి ప్రభా 30 60 100 ఫలించడానికి సహాయం దయచేయమని, మేము వినిన వాక్యాన్ని మరొక చోట పంచుకోవడానికి మీ సహాయాన్ని, మీ కృపను మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా మీ కృప కలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, కొందరు విన్నారు గలతీ పత్రిక సెషన్ని. అయినా కూడా మరలా వినడానికి ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే ఉండండి, ఆసక్తి లేకపోయినా కూడా ఉండండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి సమయాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చని నేను భావిస్తున్నాను. గలతీ పత్రికలో 12 సెషన్స్ మనం కంప్లీట్ చేసుకొని 13వ సెషన్లోనికి మనం ప్రవేశించాము. అదే సెషన్ని మనం ఈరోజు రిపీట్ చేసుకుంటున్నాం. మొదటి వచనంలో, 3వ అధ్యాయంలోని మొదటి వచనంలో ఓ అవివేకులైన గలతీయులారా అనేటువంటి మాటను మనం ఆల్రెడీ వివరించుకున్నాం. ఇప్పుడు మనం వివరించుకోబోయేటువంటి అంశం, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా అనే మాటల గురించి మనం నేర్చుకున్నాం. మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను అనే మాటని ఇంగ్లీష్ బైబిల్లో హూ హ్యాత్ బిట్విచ్డ్ యు అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. భ్రమ పెట్టడం అంటే కనికట్టు చేయడం, హిప్నటైజ్ చేయడం అని మనం మాట్లాడుకున్నాం. హిప్నటైజ్ చేయబడిన వారు ఎలా ఉంటారంటే వాళ్ళ ఆధీనంలో ఉండరు. మనం చూస్తుంటాం టీవీల్లో, కొన్ని చోట్ల చూస్తుంటాం. హిప్నటిజం చేసే డాక్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళు హిప్నటైజ్ చేసేటప్పుడు పేషెంట్ని నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతున్నావు, నువ్వు నిద్రపోతున్నావు, స్లోగా నువ్వు నిద్రలోకి జారుకుంటున్నావు అనగానే పేషెంట్ నిద్రపోతారు. తర్వాత నీ ఏజ్లో 9 years ఏజ్లో నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడో పలానా చోట ఆడుకుంటున్నావు, అప్పుడు ఏం చేస్తున్నావు, నీతో పాటు ఎవరున్నారు అంటే 9 years ఏజ్లో ఎక్కడ ఆడుకుంటున్నారో పేషెంట్ చెప్తారు,
ఎవరు ఆడుతున్నారో పేషెంట్తో పాటు ఆ పేషెంట్ చెప్తారు. ఆ ఏజ్లో వెనక్కి వెళ్ళిపోయి చెప్తూ ఉంటారు అనమాట. మనం గమనిస్తూ ఉంటాం విషయాలు. హిప్నటైజ్ చేయబడే మనిషి తన ఆధీనంలో ఉండడు. ఎవరైతే తనని హిప్నటైజ్ చేస్తున్నారో వారి ఆధీనంలో ఉంటారు. రిమోట్ హిప్నటైజ్ చేసే వారి చేతిలో ఉంటుంది, కంట్రోల్ కూడా వారి చేతిలో ఉంటుంది. హిప్నటైజ్ చేయబడే వాళ్ళు చేసేవారి ఆధీనంలో ఉంటారు. వీళ్ళకి ఇక బ్రెయిన్ పని చేయదు. వీళ్ళేం మాట్లాడుతున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళ సొంత అభిప్రాయంతో చేయరనమాట. ఒక సొంత నీతి, సొంత అభిప్రాయం, సొంత డెసిషన్ మేకింగ్ ఇవేమీ ఉండవు. అక్కడ రిమోట్ ఎలా నొక్కితే ఇక్కడ అలా పనిచేస్తారు. అంటే హిప్నటైజ్ చేసేవాళ్ళు చెప్పినట్టుగా చేస్తారు. అలా గలతీలు చేస్తున్నారని పౌలు గారు అంటున్నారు. మిమ్మల్ని ఎవరో భ్రమ పెట్టారు. ఎవడు భ్రమ పెట్టాడు మిమ్మల్ని? ఎందుకు మీరు భ్రమలో ఉన్నారు? ఎందుకు మీరు హిప్నటైజ్ చేయబడుతున్నారు, బిట్విచ్ చేయబడుతున్నారు, ఒకరి ద్వారా ఆడబడుతున్నారు? తోలుబొమ్మలాటలో బొమ్మలన్నీ కూడా తోలుబొమ్మలాట ఆడిచ్చేవాడు ఎలా ఆడిస్తుంటే అలా బొమ్మలు ఆడుతూ ఉంటాయి. వాళ్ళకంటూ సొంతగా డాన్స్ చేయలేవు తోలుబొమ్మలు ఏవైనా కూడా. అలా ఎందుకు మీరయ్యారు అని గలతీలను గురించి మాట్లాడుతూ పౌలు గారు వాపోతున్నాడు, బాధపడుతున్నాడు. గలతీలే కాదు నేటి క్రైస్తవ సమాజంలో అనేక మంది గలతీయుల వంటి పరిస్థితిలో ఉన్నారు. గలతీయులు ఉన్నటువంటి పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజాలలో అనేక మంది ఉన్నారు. అందరూ కాదు, చాలా వరకు 95+ వరకు హిప్నటైజ్ చేయబడే స్థితిలోనే ఉన్నారు. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. సత్యవాక్యాన్ని మాట్లాడితే చాలా మందికి విడ్డూరంగా వింతగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం మాట్లాడక తప్పదు. ఒకరు మెచ్చుకోవాలను, ఒకరు పొగడాలను, ముఖస్థుతి చేయాలను వాక్యాన్ని బోధిస్తే అది దైవ చిత్తానుసారమైన వాక్యం కాదు. కాబట్టి ఉన్నదన్నట్టు మనం మాట్లాడుకోవాల్సిందే. అనేక చోట్ల మనం చూస్తుంటాం, పాస్టర్ గారు ఏ మాట పలికితే అదే మాట కింద ఉన్న వాళ్ళు కూడా పలుకుతుంటారు. కొన్ని పదాలను హిందూ సహోదరులు, ముస్లిం సహోదరులు కొన్ని పదాలు, ఒక పదం వాళ్ళు పలికితే అదే పదాన్ని మిగిలిన వారందరూ కూడా రిపీట్ చేస్తారు. ఒక 3 అక్షరాల పదం ఉంది, నేను పలకడానికి ఇష్టపడట్లేదు. ఆ 3 అక్షరాల పదం వాళ్ళు అన్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా అదే మాట పలుకుతారు. పెద్దగా ధ్వనించేలాగా, పెద్దగా జై కొడుతూ మాట్లాడుతూ ఉంటారు. అదే రీతిలో బహుశా వాళ్ళని అనుకరించేటువంటి ఒక స్టైల్లో క్రైస్తవ సహోదరులు, సహోదరులు కూడా పాస్టర్ గారు ఒక పదం పలికితే హల్లెలూయా అనగానే మిగిలిన వాళ్ళందరూ కూడా హల్లేలూయా అంటారు. ఆ స్లాంగ్ని, ఏమంటాము దాన్ని మాడ్యులేషన్ కూడా మారుస్తూ హల్లెలూయా అంటే హల్లెలూయా అనకుండా హల్లేలూయా అంటుంటారు. ఆయన అన్నది పొరపాటే, వీళ్ళు రిపీట్ చేసేది కూడా పొరపాటే. హల్లెలూయా అనే పదానికి నేను ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. హల్లెలూయా అనే పదము ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. ప్రభువుని స్తుతించుడి అని అర్థం. ప్రభువుని స్తుతించుడి అని పాస్టర్ గారు చెప్పడం పొరపాటు కాదు, చెప్తున్నటువంటి ఇంటెన్షన్ పొరపాటు. హల్లెలూయా అంటే మీరు హల్లెలూయా చెప్పండి అన్నట్లుగా హల్లెలూయా అనగానే వినే వాళ్ళందరూ కూడా హల్లేలూయా అంటారు. హల్లెలూయా చెప్పండి అని పాస్టర్ గారు అంటున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం అన్నారనుకోండి, అది కరెక్ట్ కాన్వర్జేషన్. అక్షయ ఒక పెన్ను తీసుకొని రా అని నేను అన్నాను అనుకోండి, మా పాప మమ్మీ ఒక పెన్ను తీసుకొని రా అని మళ్ళీ అనింది అనుకోండి, మా ఇద్దరిలో ఏదో లోపం ఉందని అర్థం. మా ఇద్దరి కాన్వర్జేషన్లో, మా ఇద్దరి సంభాషణలో తేడా ఉంది, లోపం ఉంది అని అర్థం. ఏంటి ఆ లోపం? నేనేం చెప్పాను? పెన్ను తీసుకొని రా అన్నాను. తనేం చెప్తుంది? ఓకే మమ్మీ తీసుకొస్తున్నానని చెప్పకుండా మమ్మీ పెన్ను తీసుకురాని రివర్స్ నాకు చెప్తుంది. దాని అర్థం ఏంటంటే నేనేమన్నానో తనకు అర్థం కాలేదు అని అర్థం. నేనన్న పని చెయ్యాలి అని తనకు అర్థం కాలేదు అని అర్థం. కాన్వర్సేషన్ ప్రాపర్ లైన్లో వెళ్ళటలేదు, రివర్స్లో వెళ్తుంది అని అర్థం.
పాస్టర్ గారు హల్లెలూయా అన్నప్పుడు ప్రభువుని స్తుతించండి అని చెప్పినట్టు. మిగిలిన వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం అన్నారనుకోండి, కాన్వర్జేషన్ కరెక్ట్గా ఉందని అర్థం. అప్పుడు ప్రభునామం స్తుతించబడుతుంది, గణపరచబడుతుంది. వినే వాళ్ళందరూ కూడా హల్లెలూయా అన్నారనుకోండి, వినేవాళ్ళు కూడా ఏమని చెప్తున్నారు? ప్రభువును స్తుతించండి అని చెప్తున్నారు తిరిగి పాస్టర్ గారికి. వీళ్ళు అనుకుంటున్నారు ప్రభువును స్తుతిస్తున్నాం మనం, హల్లెలూయా అంటే మనం స్తుతిస్తున్నాం, ఆయన ఘనపరుస్తున్నాం, ఆయన మహిమపరుస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ పొరపాటు. హల్లెలూయా అనేది ఇట్స్ ఎ కమాండ్. ఇట్స్ ఎ కమాండ్, ఒక క్రియ, వర్బ్ లాంటిది. వర్బ్ లా కనబడే ఒక నౌన్ అది. క్రియలాగా కనపడే అంతరంగంలో నుండి మనం చేయవలసినటువంటి ఒక ఆరాధన అది. సో కొన్నిసార్లు హల్లెలూయా అనగానే ప్రభువునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక అంటే బాగుంటుంది. కానీ ప్రభువును స్తుతించండి అనే అర్థం వచ్చే హల్లెలూయా చెప్పినప్పుడు, ప్రభువును స్తుతించండి అని అర్థం వచ్చే మరలా అదే పదాన్ని హల్లెలూయా అని అనడంలో అర్థమే లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళు హల్లెలూయా అంటే తిరిగి మిగిలిన వాళ్ళందరూ కూడా హల్లెలూయా అనడంలో అర్థమే లేదు. మరి ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడున్నట్టు? దే ఆర్ అండర్ బిట్విచ్డ్, దే ఆర్ అండర్ హిప్నటిజం. ఎవరో ఏదో చెప్తున్నారు, దాన్ని ఫాలో అయిపోతున్నారు బ్లైండ్గా. ఈ మధ్యకాలంలో శ్లోకాలు వచ్చినాయి. శ్రీయేసు నామధేయుండా అని హిందూ సహోదరులు పాడేటువంటి ఒక శ్లోకం. హిందూ సహోదరులు వారి యొక్క ఆరాధనలో ఉపయోగించేటువంటి ఒక ట్యూన్ని తీసుకొని ఉదయాన్నే యేసు ప్రభు పేరిట కూడా ఒక శ్లోకం లాంటిది, ఉదయాన్నే సుప్రభాతం లాంటిది వినిపిస్తున్నారు క్యాసెట్స్ వచ్చేసి. వాట్ డస్ ఇట్ మీన్ అని కనుక మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనం ఎవరో చేసేదాన్ని తెలుసో తెలియకో చేస్తున్నటువంటి వాటిని మనం రిపీట్ చేస్తున్నాం. తెలియక చేసిన వాళ్ళకి ఇది పొరపాటండి, ఈ మార్గం కరెక్ట్ కాదండి, ఇలా చేయకూడదండి, ఇది కరెక్ట్ అండి అని మనం చెప్పకపోగా వాటిని అనుసరించి మనం కూడా పొరపాట్లు చేయడం ఎంతవరకు సమంజసం అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో నేటి క్రైస్తవ సమాజంలో హల్లెలూయా అనే ఈ పాయింట్ ఒక్కటి వరకు మాత్రమే కాదండి, అనేక విషయాల్లో క్రిస్టియన్స్ వర్ బీన్ హిప్నటైజ్డ్ బై అదర్స్. చాలా మంది చేత ప్రేరేపించబడుతుంటారు, చాలా మంది చేత భ్రమపరచబడుతుంటారు. నేను రీసెంట్గా టీవీలో ఒక వాక్యాన్ని రికార్డ్ చేసి పంపినప్పుడు, ఒక మెసేజ్ని రికార్డ్ చేసి పంపడం జరిగింది. ఎవరి చేత నీవు ప్రేరేపించబడుతున్నావు, హూమ్ యు ఆర్ ఇన్స్పైర్డ్ బై అనేటువంటి ఒక మెసేజ్ని రికార్డ్ చేశాను. ప్రభు చిత్తమైతే నేను వెతికి దాన్ని ఆఫ్టర్ ద గూగుల్ మీట్ నేను పోస్ట్ చేస్తాను. ఎవరి చేత నీవు ప్రేరేపించబడుతున్నావు? ప్రేరేపించబడటం చాలా రకాలు ఉందండి. ఒకటి మానవుల చేత ప్రేరేపించబడటం, ఒకటి సాతాను చేత ప్రేరేపించబడటం, మరొకటి ప్రభు చేత లేక పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపించబడటం. ఈ మూడిట్లో కూడా దేవుని చేత ప్రేరేపించబడేటువంటి విధానంలో మనం ఉంటే చాలా సంతోషం. కానీ మనుషుల చేత, సాతాను చేత ప్రేరేపించబడే విధానంలో గనక మనం ఉంటే మనం చాలా డేంజర్లో ఉన్నాము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని పౌలు గారు గలతీయులకు పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో స్ట్రైట్గా ఒక సెకండ్ వర్షన్లోకి వెళ్తున్నాడు. మనం చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ ఇది రిపీట్ అవుతున్నటువంటి సెషన్ అని చెప్పుకుంటున్నాం. ఒక సెషన్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన, సెకండ్ పార్ట్లోకి వెళ్ళిపోతున్నాడు. గలతీ పత్రికలో మొదటి 2 చాప్టర్స్ కూడా ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఆటోబయోగ్రాఫికల్ ఆర్గ్యుమెంట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ అని మనం మాట్లాడుకున్నాం. ఈ 2 ఆర్గ్యుమెంట్లోకి వెళ్తున్నాడు. 2వ ఆర్గ్యుమెంట్ ఏంటయ్యా అంటే థియలాజికల్ ఆర్గ్యుమెంట్, సిద్ధాంతపరమైనటువంటి వాదన. మొదటిది ఆయన బోధన గూర్చి, ఆయన అపోస్తలత్వమును గూర్చినటువంటి వాదన అయితే, రెండవది ఆయన సిద్ధాంతమును గూర్చి వాదించబోతున్నాడు. సిద్ధాంతంలో సంఘం ఎక్కడైతే తప్పిపోయిందో ఆ తప్పిపోయిన పాయింట్లోకి డైరెక్ట్గా వస్తూ ఒక తిట్టుతో మొదలు పెట్టాడు. ప్రియులారా, ఓ అవివేకులైన గలతీయులారా, ఓ
ఫులిష్ గలేషియన్స్ అని ఉంటుంది కింగ్ జేమ్స్ వర్షన్లో ఇంగ్లీష్ బైబిల్. ఓ ఫులిష్ గలేషియన్స్ అని ముద్దుగా తిట్టుతో స్టార్ట్ చేసి ఆయన అంటున్నాడు, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను. ఎంత తీవ్రంగా మీరు హిప్నటైజ్ చేయబడ్డారు, ఎవరి చేత మీరు ప్రేరేపించబడ్డారు, ఎవరి చేత ఎంత దేవస్థితిలోకి మీరు వెళ్ళిపోయారు అని ఆయన బాధపడుతూ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా అంటున్నాడు. నేను ఆల్రెడీ వివరించాను, సస్పెన్స్ అంతా కూడా రిలీజ్ అయిపోయింది ఈ క్వశ్చన్లో. కానీ వినిన వారు మౌనంగా ఉండండి, వినని వారను అంటే పోయిన బుధవారం రోజు అటెండ్ అవ్వని వారికి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇక్కడ ఏంటి నేను అడుగుతున్నటువంటి ప్రశ్న అంటే, యేసు ప్రభు సిలువ వేయబడ్డా లేక సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డా? బుధవారం నైట్ గూగుల్ మీట్లో జాయిన్ అవ్వకుండా ఇప్పుడు జాయిన్ అయిన వారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీకు తెలిసిన ఆన్సర్ను మీరు దయచేసి నాతో పంచుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. యేసు ప్రభు సిలువ వేయబడ్డా, సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డా? ఏదో ఒక జవాబు చెప్పండి. మహాలక్ష్మి ఆంటీ, ఆశీర్వాదం అమ్మ, రోజ్మేరీ సిస్టర్, మాధవి సిస్టర్, యేసుప్రభు సిలువ వేయబడ్డా, సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డా? అంత టఫ్ క్వశ్చన్ ఏం కాదనుకుంటున్నాను నేను ఇది. సిలువ వేయబడ్డాడు. రైట్ అండి, థ్యాంక్ యూ. సిలువ వేయబడ్డాడు యేసుప్రభు. సిలువ వేయబడ్డాడు, కరెక్ట్. సిలువ వేయబడ్డాడు. చాలా మంది లాస్ట్ టైం డిస్కషన్ అని మాట్లాడాను కదా నేను, చాలా మంది యేసు ప్రభు సిలువ వేయబడలేదు, ఆయన మరణించలేదు, ఆయన వచ్చిన అసలు పాపుల కొరకు కాదు, ఆయన ఏందో ఆయన సొంతగా నీతిమంతుడని తనను తాను మెప్పుగా తన గురించి తాను ప్రదర్శించుకోవడానికి వచ్చాడు. ఆయన కేవలము దేవుని కుమారుడు మాత్రమే, ఆయన మరణించలేదు, ఎవరి కోసం ఆయన ప్రాణం పెట్టలేదు అని చాలా మంది తెలియని అజ్ఞానంతో వాదిస్తూ ఉంటారు. కరోనాకి ముందు సీజన్లో ఇలాంటి వాదనలు అనేకం విన్నాం. ఫేస్బుక్లో వచ్చాయి, వాట్సాప్లో వైరల్ అయిపోయాయి. చాలామంది అనేక మతాల నుండి కొంతమంది బ్రదర్స్ సహోదరులు ముందుకొచ్చి కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేసి ఆ ఈవెంట్స్లో ఒక డిబేట్ కండక్ట్ చేసి డిబేట్లో వాదిస్తూ వచ్చారు. యేసు ప్రభు సిలువ వేయబడలేదు, యేసు ప్రభు మరణించలేదు, అసలు ప్రాణం పెట్టలేదు ఆయన అని వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని వాళ్ళు గట్టిగా నొక్కి వక్కాణిస్తూ మాట్లాడడం జరిగింది. చెప్పాను కదా నేను, ఫేస్బుక్లో అయితే కొన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్, కొన్ని మిలియన్ మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక ఛానల్లో యేసు ప్రభు మరణించలేదు అని అనేకమైనటువంటి రుజువులు కాని రుజువులు అవి. కంప్లీట్గా వాటిని వివరిస్తే అవి రుజువే కాదు, అది రుజువే కాదు. ఎందుకంటే ఒక గొంగళి పురుగు ఉంటుంది, గొంగళి పురుగు కొన్ని దశల నుండి మారుతూ చివరికి సీతాకోక చిలుకగా మారుతుంది. లార్వా దశలోనో, ప్యూపా దశలోనో, లేకపోతే ఇంకొక దశలోనో దాన్ని తీసుకొని, పురుగుగా ఉన్నటువంటి దశలోనో దాన్ని తీసుకొని ఇది పురుగే అని వాదిస్తే పురుగులాగే కనబడుతుంది, కానీ అది రుజువు కాదు, కంప్లీట్ అవ్వాల రుజువు. వాటి యొక్క ఆ సైక్లింగ్ అంతా కూడా మనం అర్థం చేసుకొని ఒక అవగాహనకు వస్తే, ఎస్, దిస్ ఈజ్ ఏ బటర్ఫ్లై, చాలా అద్భుతమైనటువంటి రంగులు, చాలా అందమైన బటర్ఫ్లై ఇది మనకి చివరి దశ వరకు అవగాహన చేసుకుంటే, అర్థం చేసుకుంటే, గ్రహిస్తే అర్థమవుతుంది. అలాగే యేసు ప్రభు గురించి బైబిల్లో ఏదో ఒక లైన్ తీసుకొని, ఒక సువార్తలో ఒక వచనం చదివి, పాత నిబంధనలో మరొక వచనం చదివి, దేవుడు మరణించలేదు, ఈ వచనం ప్రకారం దేవుడు మరణించినట్టే కాదు అని ఆర్గ్యుమెంట్
చేస్తే అది సత్యమైన ఆర్గ్యుమెంట్ కాదు, సత్యమైనటువంటి ఆర్గ్యుమెంట్ కాదు. ప్రజలకు మనం ఇచ్చే సమాచారం కూడా సత్యమైనది కాదు, సరి అయినది కూడా కాదు. మనం ప్రజలకు ఎప్పుడైనా ఏదైనా నేర్పించాలి, చెప్పాలి, చాటి చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా అది ఫ్యాక్ట్ అయి ఉండాలి, ఖచ్చితంగా సత్యమైనది అయి ఉండాలి. బైబిల్ దానికి సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా యేసు ప్రభు గురించి మాట్లాడేటప్పుడు వాక్యం బైబిల్ సపోర్ట్ చేసే విధంగా మన వాదన, మన డిబేట్ ఉండాలి. కొన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి ఆ ఛానల్లో ఒకే ఒక సహోదరుడు ఘాటుగా యేసు ప్రభు గురించి మాట్లాడుతూ యేసు ప్రభు మరణించలేదు అని చెప్తూ వస్తున్నప్పుడు అందరూ అవునా, మాకింతవరకు ఈ వచనం ఇంత వివరంగా ఎవరు చెప్పలేదన్నా, మేము కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నామన్నా, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రదర్ అని అంటూ ఆయన్ని ప్రైజ్ చేస్తూ వెళ్తున్నారు, ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ వెళ్తున్నారు, ఆయన మెచ్చుకుంటూ పొగుడుతూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ వినే వాళ్ళలో కూడా, కామెంట్స్ చేసిన వాళ్ళలో కూడా అనేకమైన క్రైస్తవ పేర్లు ఉండటం చాలా ఆశ్చర్యం. నేను ఆ కామెంట్స్ అన్నిటినీ చదివాను, చాలా ఓపిక, ఒక నైట్ అంతా మ్యాక్సిమం టైం స్పెండ్ చేసి ఆ కామెంట్స్ చదివాను. ఆ కామెంట్స్ పెట్టిన వాళ్ళలో అన్నీ మ్యాక్సిమం క్రిస్టియన్ పేర్లు ఉన్నాయి. క్రిస్టియన్ పేర్లు, జోసఫ్ అని, పాల్ అని, మంచి మంచి క్రైస్తవ పేర్లు, స్టీఫెన్ అని, మంచి మంచి పేర్లు ఉన్న వాళ్ళు కూడా అన్న ఈ వచ్చిన ఇంతవరకు మేము ఎవరు వివరించగా మేము వినలేదన్నా అని చెప్తూ వచ్చారు. కానీ బైబిల్ చెప్తుంది యేసు ప్రభు ఖచ్చితంగా ప్రాణం పెట్టాడని. వాళ్ళు ఏ వచనం తీసుకొని యేసు ప్రభు ప్రాణం పెట్టలేదు అని అంటారంటే, ఇప్పుడు మనం చదువుకున్న గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం వాళ్ళ ఆర్గ్యుమెంట్కి కారణం. ఇక్కడ ఏమంటున్నాడు గలతీ పత్రికలో పౌలు గారంటే, యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడిను కదా అంటున్నాడు. ఈ వచనానికి 2 అర్థాలు వస్తాయి ప్రియులారా. 2 అర్థాలు వచ్చే ఒకే మాటని శ్లేష సంభాషణ అంటారు. మెటాఫారికల్ లాంగ్వేజ్, శ్లేష సంభాషణ. లైన్ ఒకటే, అర్థాలు 2 వస్తాయి. మా విడాకులు అంటే ఆర్ డైవర్స్ అని అర్థం వస్తుంది. మామిడి ఆకులు, మామిడి చెట్టు యొక్క ఆకులు అని కూడా అర్థం వస్తుంది. దాన్ని శ్లేష సంభాషణకు ఉదాహరణగా మనం మాట్లాడుకుంటుంటాం. ఇక్కడ ఈ వచనం కూడా సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడను కదా అంటే 2 అర్థాలు వస్తున్నాయి. ఒక అర్థం అనేక మంది వాదించడానికి, అనేక మంది అపార్థం చేసుకోవడానికి కారణమైంది. ఆ అపార్థమే యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు, సిలువ వేయబడినట్లుగా ప్రదర్శించబడ్డాడు. ఇట్స్ ఏ షో. ప్రదర్శన అంటే షో, నటన, యాక్టింగ్. ఆయన ప్రదర్శించబడ్డాడు. ఎలా అంటే సిలువకి భయపడిపోయి, ఆయన ప్రాణం పెట్టడానికి భయపడిపోయి, తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయని చెప్పి దేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన్ని కనికరించి సిలువ మరణానికి ఆయన్ని అప్పగించలేదు. కావాలంటే చూడండి, పరిసయ్యులు చాలా మంది వచ్చి ఆయనతో మాట్లాడేటప్పుడు మాకేదన్నా సూచక్రియను చూపించండి అని అడిగేటప్పుడు వాళ్ళు యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మీకు మరొక సూచక్రియ అప్పగించబడదని యేసు ప్రభు చెప్పాడు. అంటే యోనా 3 దినాలు తిమింగలం కడుపులో ఉన్నాడు. సో మిగిలిన దినాలు 3 దినాల తర్వాత ఆయన భూమి మీద విడువబడ్డాడు, నినివేలో చేప ద్వారా కక్కివేయబడ్డాడు. అంటే 3 దినాలు చేప కడుపులో బ్రతికే ఉన్నాడు కదా యోనా, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు కదా యోనా. అలాగే యేసు ప్రభు కూడా 3 దినాలు సమాధిలో ఉన్నాడు, కానీ ఆయన చనిపోలేదు. సమాధిలో ఉన్నాడు కానీ ఆయన చనిపోలేదు అని వాదించారు. యోనా ఎలా అయితే ప్రాణాలతో ఉన్నాడు, యేసు ప్రభు కూడా ప్రాణాలతోనే ఉన్నాడు, అందుకని తిరిగి లేచాడు. ఆయన చనిపోలేదు అనేటువంటి వాదనలు ఉన్నాయి. ఒక్కళ్ళైనా నో, మా దేవుడు చనిపోయాడు, మా కొరకు ప్రాణం పెట్టాడు, 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచాడు అని ఒక్క రెఫరెన్స్ని ఆధారం చూపిస్తూ ఒక్కళ్ళైనా కామెంట్ పెడతారేమని చాలా కళ్ళు భూతద్దాలు చేసుకొని మరీ నేను వెతకడం జరిగింది. ఒక్కళ్ళు కూడా పెట్టలేదు ప్రియులరా. చాలా ఏడుపు వచ్చింది ఆ మీట్, ఆ యొక్క కాన్సెప్ట్ లాంటిది నేను చూసినప్పుడు. ఆ వాదనంతా విన్న తర్వాత నేనైతే మెసేజ్ పెట్టేశాను, పోతే ప్రాణం పోతుంది. ఎవరైనా
మనల్ని ఏమైనా తిట్టినా కొట్టినా మన శరీరాన్ని ఏదైనా చేయగలరు, కానీ మన ఆత్మని ఎవ్వరు టచ్ చేయలేరు. గుర్తుపెట్టుకోవాలి. మన ప్రభువును బట్టి రోషం కలిగే వాళ్ళుగా మనం ఉండాలి. ఇదేదో ఒక ఏమంటారు, ఒక విప్లవం లాగా, లేకపోతే మన ప్రభు కోసం మీరు శ్రమపడండి, మన ప్రభు కొరకు మీరు కష్టపడండి, దెబ్బలు తినండి, గొడవల్లోకి వెళ్ళిపోండి అని చెప్పడం కాదు, మిమ్మల్ని పురుకొల్పడం కాదు. కానీ మీ తండ్రి కాదు, ఆయన మీకోసం ప్రాణం పెట్టలేదని యేసుక్రీస్తు యొక్క సంకల్పాన్ని, అసలు దేవుడు ఈ లోకానికి నరరూపిగా నరావతారిగా ఎందుకు వచ్చాడో ఆ సంకల్పాన్నే తప్పు అని వాదిస్తున్నప్పుడు మనము విశ్వసించిన విశ్వాసం గొప్పది. ఆయన సంకల్పం తప్పు కాదు, ఆయన వచ్చింది తప్పు కాదు, ఆయన వచ్చింది అబద్ధం కాదు, ఆయన ప్రాణం పెట్టాడని మనం చెప్పకపోతే మన విశ్వాసానికి ఇంకా పాయింట్ ఏముంది? మన విశ్వాసానికి అర్థమేముంది? పరమార్థమేముంది? క్రైస్తవులంగా పిలువబడి వృధా కదా మనం. దేవుడు ప్రాణం పెట్టలేదు అని అంటే, అవునా పెట్టలేదని మీరు అనుకుంటున్నారా, సరే అనుకోండిలే అని మనం వదిలేస్తే అర్థం ఉందా మన విశ్వాసానికి, మన భక్తికి అని నాకు అనిపించి నేను పెట్టడం జరిగింది. నేను పెట్టినటువంటి రిఫరెన్స్ ఏంటంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదువుదాం ఆ మాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో పాతి పెట్టబడెను అనే మాట మనకు కనబడుతుంది. చదువుతారా? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. చాలా ఇక్కడ గమనిస్తే, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడింది. భక్తిహీనులతో సమాధి నియమింపబడింది. దానికంటే ముందు మరణమైనప్పుడు దేవుడు మరణించాడు అనడానికి ఇది రుజువు. పాత నిబంధనలో మనకు కనబడేటువంటి రుజువు. ఆయన పాతి పెట్టబడ్డాడు అనేది మనకి రుజువు. అనేక చోట్ల క్రొత్త నిబంధనలో కూడా ఆయన మరణించాడు అనడానికి రుజువులు ఉన్నాయి. ఆయన అంటాడు మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, అనేకులకు పరిచారము చేయుటకును అనేకుల కొరకు ప్రాణము పెట్టడానికి కూడా నేను వచ్చాను అంటాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అదే మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 27వ అధ్యాయము 50వ వచనం అనుకుంటాను. 27వ అధ్యాయం 50వ వచనంలో ఆయన అంటాడు, ఆయన గొప్ప కేక వేసి, బిగ్గరగా ఆయన కేక వేసి ప్రాణము పెట్టెను, ప్రాణము విడిచెను అనే మాటలు అక్కడ కనబడుతుంది. బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అంటే ఆయన మరణించాడనా, మరణించలేదనా? యేసు ప్రభు మరణించినట్టు. అంతేకాదు మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనంలో అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అనే మాటలుంటాయి. మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనంలో, 15వ అధ్యాయం 37వ వచనంలో ప్రాణము విడిచెనంటే 39వ వచనంలో అంతట శతాధిపతి అది చూచి ఇతడు నిజముగా దేవుని కుమారుడే అని చెప్పాను అనే మాటలు ఉంటాయి. ఏది చూచి? యేసు ప్రాణము విడుచుట చూచి. యేసు ప్రాణము విడుచుట చూచి. మార్కు సువార్తలో ఉన్నమాట. లోక సువార్త 23:46లో ఆయన తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పి ఆయన ప్రాణం విడిచినట్లుగా మరి లోక సువార్త 23:46లో ఉంటుంది. అంతేకాదు యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలోకి వచ్చేసరికి గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అంటాడు. అదే 10వ అధ్యాయంలో 17వ వచనంలో అంటాడు, నేను పెట్టే ప్రాణాన్ని తిరిగి తీసుకునే విధంగా నేను పెడుతున్నాను, నేను ప్రాణం పెడుతున్నాను, మరలా తిరిగి నేను తీసుకుంటున్నాను. అదే 10వ అధ్యాయంలో 18వ వచనంలో అంటాడు, నేను నా ప్రాణమును ఎవడునూ తీసుకోలేడు, నేను నా అంతటిస్తే తప్ప దాన్ని ఎవడు కూడా తీసుకోలేడు.
ఒక్కొక్కసారి ఈ మాట చాలా చాలా ఉన్నతమైన మాట ప్రియులారా, చాలా గంభీరమైన మాట. చిన్న ఉదాహరణలో మనకు అర్థం అవ్వాలంటే, చిన్నప్పుడు మా అమ్మమ్మ 7-8 తరగతులు నేను అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో చదువుకున్నాను. బియ్యం డ్రమ్ ఒకటి ఉండేది, స్టీల్ స్టీల్ కాదు, ఇనపది. ఇనప బియ్యం పోసుకునేటువంటి ఒక డ్రమ్ ఉండేది పెద్ద సైజులో. దానికి తాళం వేసేసి తాళం ఆమె బొడ్లో పెట్టుకునేది. చీర కొంగులో చివరన కట్టేసేసి మళ్ళీ ఆ కొంగును తిప్పి బొడ్డు దగ్గర దోపేసి ఉంచుకునేది. ఎందుకు అంత జాగ్రత్తగా పెట్టుకునేది బియ్యం డ్రమ్ యొక్క తాళం అని కనుక ఆలోచన చేస్తే, తినే వస్తువులు ఏవైనా కూడా దానిలోనే దాచిపెట్టేది. నేను మా పెద్దమ్మ కూతురు దేనా అని మేమిద్దరం చిన్నప్పుడు 3 నెలలు చిన్నది ఆమె నాకంటే. ఇద్దరం కూడా కలిసి ఆడుకునేవాళ్ళం, కలిసే ఉండేవాళ్ళం. ఎప్పుడు చూసినా కలిసి నిద్రపోయేవాళ్ళం, కలిసి తినేవాళ్ళం, కలిసి అల్లరి పనులు కూడా చేసేవాళ్ళం. మా అమ్మమ్మ రౌండ్గా వచ్చేయండి, ఇప్పుడు సరిగ్గా రావట్లేదు, ఎక్కడ కనబట్టలేదు కూడా, అవి రౌండ్గా ఉన్న మామిడికాయ పీచుకుంటే లోపల చూడటానికి బంతి షేప్లో కనబడతాయి. అవి కొని బియ్యం డ్రమ్లో పెట్టి క్లోజ్ చేసి తాళం వేసేసేది. తాళం వేయక ముందు మామూలుగానే ఉంచేది. మామూలుగా ఉంచినప్పుడు నేను దేనా ఏం చేసేవాళ్ళంటే, మా అమ్మమ్మ నిద్రపోయేటప్పుడు ఆ బియ్యం డ్రమ్ తీసి ఆ మామిడికాయలు తీసుకొని చిన్న హోల్ దానికి పెట్టి దానిలో ఉన్న జ్యూస్ అంతా తినేసేసేవాళ్ళు, కట్ చేయకుండా తినేసేసి మళ్ళీ దాని నిండా గాలి ఊది కాయలాగే కనబడేలాగా మళ్ళీ బియ్యం డ్రమ్లో పెట్టేసేవాళ్ళు. కారణం ఏంటంటే, ఒకే రోజు 4-5 తినేసారా, 5-6 తినేసారా అని తను కొడుతుంది అనమాట. మమ్మల్ని కొట్టిద్ది, కోప్పడిద్ది, తిట్టిద్ది. అందుకని తెలియకుండా ఉండటానికి అలా చేసేవాళ్ళు. చేసి దానిలోనే పెట్టి మళ్ళీ క్లోజ్ చేస్తే, తర్వాత ఆమె తినబోయేటప్పుడు తీసి చూస్తే అన్నీ లోపలంతా డొల్లగా ఉండేది, విత్తనం మాత్రమే ఉండేది, గాలి ఉండేది. ఎవరికి చేసిందనంటే ఇంకెవరుంటారు, ఉండేది నేను దేననే. మేమిద్దరమే తీసామని తనకు అర్థమైపోయేది, కొట్టినా మేము అలాగే చేస్తూ ఉండేవాళ్ళం. అందువలన తను ఏం చేసేదంటే ఆ బియ్యం డ్రమ్కి తాళం వేసేసుకొని పెట్టుకునేది. అయితే ఆ తాళం తను తప్ప ఇంకెవ్వరూ తన దగ్గర నుండి తీసుకోలేరు. ఒకసారి నిద్రపోతున్నప్పుడు బాగా గురకబెట్టి నిద్రపోతున్నప్పుడు మెల్లగా తీయడానికి మేము వెళ్ళి ట్రై చేస్తే ఒక రేంజ్లో కొట్టింది. ఇంటి చుట్టూ చీపురు తీసుకొని ఇంటి చుట్టూ పరిగెట్టిస్తూ కొట్టింది. అప్పుడు అర్థమైంది చాలా అసంభవం మేము ఈ దగ్గర నుంచి తాళం తీయడం అని. అప్పుడే అర్థమైంది చిన్నప్పుడు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క ప్రాణాన్ని ఆఫ్టర్ ప్రధాన యాజకులు, ఆఫ్టర్ సైనికులు, బంట్రౌతులు ఆయన్ని పట్టుకొని అటాక్ చేసి ఆయన్ని కట్టేసి కొరడాలతో కొట్టి ఆయన మీద ఒక సిలువ మోపి తీసుకుని వెళ్ళి ఆయన్ని బంధించి మేకులు కొట్టి చంపడం అసాధ్యం, అన్లెస్ దేవుడు దానికి సహకరించకపోతే, అన్లెస్ దేవుడు తన ప్రాణాన్ని తనంతటి ఇవ్వకపోతే. ఒక ముసలావిడ, ఒక వృద్ధురాలు తన బొడ్లో ఉన్న తాళాన్ని తనంతట తాను తీసి ఓపెన్ చేస్తే తప్ప ఆమె దగ్గర తాళం తీయడం చాలా అసంభవం. అప్పుడు మాకు అనిపించింది, దేవుని యొక్క ప్రాణాన్ని కూడా మానవులు, కేవలము నాసికారంధ్రంలో ప్రాణం కలిగినటువంటి మానవులు మహాదేవుడైనటువంటి దేవుని ప్రాణాన్ని తీయడం అనేది అసంభవం ప్రియులారా, అసంభవం. అందుకే ఆయన అంటున్నాడు 10వ అధ్యాయంలో 18వ వచనంలో, నేను పెట్టకపోతే నా ప్రాణమును ఎవ్వడూ తీసుకోలేడు, ఎవ్వడు నా ప్రాణాన్ని తీసుకోలేడు, నా అంతటా నేనే దాన్ని పెడుతున్నాను, తిరిగి నా ప్రాణాన్ని నేను తీసుకునేలాగా నేను పెడుతున్నాను అంటాడు యోహాను సువార్త 10:10. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలోకి వచ్చేసరికి ఆయన అంటాడు, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టేవాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడైనా ఉన్నాడా? నేను ఇక నుండి మిమ్మల్ని స్నేహితులు అని, సహోదరులు అని పిలవకుండా స్నేహితులు అని పిలుస్తున్నాను. ఎందుకంటే నేను మీకోసం నా ప్రాణం పెడుతున్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ వచనాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. ఈ వచనాలన్నిటి ప్రకారం
యేసుక్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డా లేక సిలువ వేయబడ్డా? సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డా లేక సిలువ వేయబడ్డా? సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడ్డాడు. ఒక జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. ఐ థింక్ 1995-96 సంవత్సరాలలో ఆ సీజన్లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక 5 స్నేహితులు ఉన్నారండి. 5 స్నేహితులు ఉన్నారు. 5 స్నేహితులు 4 బాగా చెడిపోయే స్నేహితులు, చెడగొట్టే స్నేహితులు. వాళ్ళకి లేని అలవాటు లేదు. ఒక పల్లెటూరు, వాళ్ళందరూ కూడా యవనస్తులు. వాళ్ళకి లేని అలవాటు లేదు. సిగరెట్, తంబాకు, పొగాకు, బీడి, అన్ని మద్యపానం, అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి వాళ్ళకి. కానీ వాళ్ళతో కలిసి ఉన్నా కూడా ఒక్క అబ్బాయికి మాత్రం ఎలాంటి చెడు అలవాటు లేదు. చాలా మంచి పేరు, గొప్ప పేరు. కానీ అబ్బాయిలో ఉన్న వీక్నెస్ ఏంటంటే మిగిలిన ఈ 4 స్నేహితులతో కలిసి ఉండలేకపోవడం, కలిసి ఉండకుండా వాళ్ళ స్నేహాన్ని విడవలేకపోవడం. వాళ్ళన్ని చెడ్డ అలవాట్లు వాళ్ళలో ఉన్నా కూడా వాళ్ళతో కలిసి మాట్లాడుతూనే ఉంటాడు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటాడు. అరే మీరు ఇలా చేయకండి రా, మీ అమ్మ నాన్న బాధపడతారా, మన ఏజ్ ఏంటి, మనం చెడిపోకూడదురా, మంచిగా బ్రతకాలరా, చక్కగా చదువుకోవాలి, అమ్మ నాన్న మాట వినాలరా, ఏడిపించకూడదురా మనం అని చెప్పి మంచిని నీతిని వాళ్ళకి చెప్తూనే ఉన్నాడు. ఆయన అరే కావాలంటే నువ్వు కూడా మాతో పాటు ఒక దమ్ము కొట్టురా, కావాలంటే నువ్వు కూడా మాతో పాటు ఒక పెగ్గు వేరా, అంతేకాని నువ్వు మాకు నీతి చెప్పబాకురా అని చెప్పి ఈ 4 అబ్బాయిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారే కానీ ఎప్పుడు కూడా వీళ్ళు ఆ అబ్బాయి మార్గంలో, మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయలేదు. కొన్ని నెలలు అలాగే గడిచిపోతూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకానొక దినాన క్రిస్మస్ సీజన్ వచ్చింది. క్రిస్మస్కి యూత్ వాళ్ళందరూ కూడా జరిగిన సంఘటన అండి ఇది, కట్టు కథ కాదు. యూత్ వాళ్ళందరూ కూడా ఒక స్కిట్ వేయాలనుకున్నారు. క్రిస్మస్ సీజన్స్లో స్కిట్ వేసే వాళ్ళందరూ ఇప్పుడు మీరు నన్ను క్షమించాలి. క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ కాన్సెప్ట్స్లో లేకపోతే ఆ ప్రోగ్రామ్స్లో పాల్గొన్న వాళ్ళందరూ రక్షింపబడిన వాళ్ళే ఉంటారా లేక రక్షింపబడని వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉందంటారా? మీరు వెంటనే ఏదన్నా జవాబు చెప్తే వాక్యం ముందుకెళ్ళింది. లేకపోతే నేను ఇద్దరు ఉంటారు కదా, రైట్, ఇద్దరు ఉంటారు. థ్యాంక్ యూ సిస్టర్. రక్షింపబడిన వాళ్ళు ఉంటారు, రక్షింపబడని వాళ్ళు కూడా ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పటి వరకు చర్చ్కి రాని వాళ్ళు కూడా క్రిస్మస్ సీజన్లో, ఈస్టర్ ఫెస్టివల్ అప్పుడు చక్కగా చర్చ్కి వస్తారు కదా. అది కూడా ఒక విధంగా సంతోషకరం. ఎందుకంటే కనీసం ఆ డేస్లోనైనా వస్తున్నారు, మనం సంతోషపడాలి. వస్తుంటారు. నేను కూడా స్కిట్లో ఉంటాను, నేను కూడా ఈ డ్రామాలో ఉంటానని చెప్పి ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు ఆ స్కిట్స్లో. అలా క్రిస్మస్ సీజన్ వాళ్ళ ఊర్లో వచ్చినప్పుడు ఈ 5 కూడా క్రిస్మస్ స్కిట్లో పార్టిసిపేట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. అయితే ఈ 5 ఒక అబ్బాయి మంచోడు, మిగిలిన 4 బాగా చెడ్డవాళ్ళు. 4లో కూడా ది బెస్ట్ చెడ్డవాడు ఉంటాడు కదా, ది వర్స్ట్ అంటాం అనమాట వాళ్ళని. ది బెస్ట్ చెడ్డవాడిని ది వర్స్ట్ క్యాండిడేట్ అంటాం. ఆ వర్స్ట్ క్యాండిడేట్ ఏమన్నాడంటే, రే ఈసారి ఈ సీజన్లో, ఈ ఇయర్లో వేసే స్కిట్లో నేను యేసు ప్రభు వేషం వేయాలనుకుంటున్నాను రా అన్నాడు. కనీసం వాడికి నటించడంలోనన్నా యేసు ప్రభు క్యారెక్టర్ని నటించాలి అని అనుకున్నాడు. అందుకు దేవునికి స్తోత్రం. యేసు ప్రభు క్యారెక్టర్ వేయాలనుకుంటున్నాను నేను అని అనుకున్నాడు అని చెప్పాడు. అందరూ ఓకే అనుకున్నారు. అనుకున్న తర్వాత స్కిట్కి అంతా ప్రాక్టీస్ చేశారు, రెడీగా ఉన్నారు. ఇంకో 2-3 దినాల్లో స్కిట్ ప్రదర్శింపబడుతుంది. ఆ యొక్క నాటిక లేకపోతే ఆ యొక్క డ్రామా ఏదైతే ఉందో అది స్టేజ్ మీద ప్రదర్శింపబడుతుంది అనగా ఎవరైతే నేను యేసు ప్రభుగా నటిస్తాను అన్నాడో
అబ్బాయికి సివియర్గా స్కిన్ అంతా బబుల్స్గా అయ్యి సివియర్ ఫీవర్ వచ్చి అతను బెడ్ మీద నుంచి లేవలేని స్థితి వచ్చేసరికి ఈ మంచిగా ప్రవర్తించే అబ్బాయి ఏం చేశాడంటే, పర్వాలేదులే వాడికి బాగా ఫీవర్గా ఉంది కదా, ఈ క్షణం వాడిని స్కిట్లో ఇన్వాల్వ్ చేసి నటించమనడం కరెక్ట్ కాదు, ఇంకా హెల్త్ బాగా ఇదైపోతుంది, లెగవలేని పరిస్థితిలో ఉన్నాడు కదా, వాడి బదులు నేనుంటాను యేసు ప్రభులాగా, యేసు ప్రభు క్యారెక్టర్ నేను చేస్తానని చెప్పి ఈ మంచివాడు ఒప్పుకున్నాడు. స్కిట్ ప్రదర్శించబడబోతుంది. అయితే ఈ 3 రోజుల కాలంలో ఈ 5 స్నేహితులకి తెలియకుండా ఆ ఊరిలో ఒక ప్లాన్ జరిగింది, ఒక మర్డర్ ప్లాన్ జరిగింది. ఏంటి ఆ మర్డర్ ప్లాన్ అంటే, ఎవరైతే చెడుగా ప్రవర్తించి నలుగురిలో ఒక అబ్బాయి నేను యేసు ప్రభు లాగా నటిస్తానని అన్నాడు, ఆ అబ్బాయి చేయరాని పెద్ద తప్పు చేశాడు ఒక అమ్మాయి పట్ల. ఆ ఊర్లో ఆ అమ్మాయి వాళ్ళ అన్నలు వాళ్ళ బంధువులు అంతా కలిసి వీడికి స్పాట్ పెట్టేయాలి, మనం ఎలాగూ యేసు ప్రభులాగా వీడు యాక్ట్ చేయబోతున్నాడు కదా, వీడిని సిలువ వేసేటువంటి ఆ యొక్క సిచ్యుయేషన్ వచ్చినప్పుడు వీడిని నటిస్తూ మనం మేకులు కట్టకుండా నిజంగానే మేకులు కొడదాం, నటిస్తూ బళ్ళింతో పొడవకుండా నిజంగానే బళ్ళింతో పొడుద్దాం అని ప్లాన్ వేసుకున్నారంట. ఆ ప్లాన్ ఈ 5 స్నేహితులు ఎవరికి కూడా తెలియదు. 5 స్నేహితులు ఎవరికి కూడా తెలియదు. యాజ్ యూజువల్ నడుస్తుంది. ఈ అబ్బాయికి ఆ మధ్యలో ఆరోగ్యం పాడైంది. 3 రోజులు స్కిట్లో నటించడం ఆపేస్తున్నాడు, ఇతని బదులు ఇంకొక అబ్బాయి వస్తున్నాడు అనేది కూడా ఆ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కూడా తెలియదు. ఫైనల్గా స్కిట్ డే వచ్చింది. ఏమైపోయి ఉంటుంది మీరు చెప్పండి, ఒకసారి ఊహిస్తారా? మీరు చెప్పగలరా ఏమై ఉండొచ్చు? ఇప్పటి వరకు చెప్పింది విన్నారు కదండి, విన్నారా? ఏమై ఉండొచ్చు? స్కిట్ జరిగే రోజు ఏం జరిగి ఉంటది? మంచి అబ్బాయికి కొట్టింటారేమో వాళ్ళు. మంచి అబ్బాయి యేసు ప్రభు వేషంలో యవనస్తులు ఎవరున్నా ఆల్మోస్ట్ సేమ్ ఒకేలాగా కనపడతారు. ఆ చెడ్డవాడైన అబ్బాయి బెడ్ మీద ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. మంచివాడైన అబ్బాయి యేసు ప్రభు వేషంలో ఉన్నాడు. వీడే వాడు అనుకొని, మంచివాడినే చెడ్డవాడు అనుకొని నిజంగానే మేకులు కొట్టి నిజంగానే బళ్ళింతో పొడిచి అబ్బాయి ప్రాణం తీసేశారు. పేపర్లో కూడా వచ్చింది ఆ విషయం. మీకు ఎవరికైనా గుర్తుంటే, ఒకవేళ మీరు చదివిన అవగాహన మీరు లేకపోతే తెలిసిన వాళ్ళనైనా ఒకసారి అడిగి చూడండి ఇంటి దగ్గర ఎవరినైనా. ఒకవేళ మీరు చదివిన అవగాహన ఉంటే ఓకే, లేదంటే మాత్రం నిదానంగా, ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక పల్లెటూరులో జరిగినటువంటి విషయం. ఆ మంచి అబ్బాయి నిజంగానే కేకలు పెడుతూ అమ్మా అమ్మా అని కేకలు వేస్తుంటే యేసు ప్రభులాగా బలి నటించాడు కదరా అని మిగిలిన వాళ్ళందరూ, స్కిట్ చూసే వాళ్ళందరూ ఏడుస్తూ బాగా నటించాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ స్కిట్ అంతా అయిపోయిన తర్వాత నిజంగానే ఆ సిలువ మీద నుండి తీసినప్పుడు అచేతనంగా అబ్బాయి చనిపోయి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్కిట్లో ఉన్న వాళ్ళే, డ్రామాలో ఉన్న వాళ్ళే, పొడిచే వాళ్ళు కూడా స్కిట్లో ఉంటారు కదా, వాళ్ళు ఇతనే చెడ్డబ్బాయి అని చెప్పి ఇతన్ని చంపడం జరిగింది. ప్రియులర్, ఇదంతా ఈ లోకం మీద మనుషుల యొక్క అపార్థం వలన జరిగినటువంటి గ్రేట్ మిస్టేక్ అయితే, దేవుని బిడ్డలైన వారే, యూదులైన వారే, యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని అంతటినీ చూసిన వారే ఆయన ప్రాణాన్ని తీయాలి అనుకున్నారు. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నా అంతటా ప్రాణం పెడుతున్నాను, నా అంతటా ఆ ప్రాణాన్ని నేను తీసి వెనక్కి తీసుకోగలను, నా ప్రాణం మాత్రం ఎవ్వడు తీసుకోలేడు.
నా ప్రాణం మాత్రం ఎవడు తీసుకోలేడు అని దేవుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో చెప్పాడు. మీ అందరి కోసం నేను ప్రాణం పెట్టాను, ఎందుకంటే మీరు నా స్నేహితులు. ఇక్కడ ఈ అబ్బాయి అయితే తెలియక తన ప్రాణాన్ని స్నేహితుల కోసం పెట్టాడు. కానీ మన ప్రభువు తెలిసి తన ప్రాణాన్ని ఆయన స్నేహితులు అనబడడానికి మనం యోగ్యులం కాదు. కుమారులు కుమార్తెలు అనబడడానికి కూడా మనకి యోగ్యత లేదు. అసలు ఆయన దాసులు అనబడడానికి కూడా మనం యోగ్యులం కాదు ప్రియులారా. ఆయనకి శత్రువులుగా, ఒకప్పుడు మీరు శత్రువులయ్యుండిరి అని ఉంటుంది వాక్యంలో. ఒకప్పుడు శత్రువులుగా ఉన్నవారు, అలాంటి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఇంకా అనేకమైన రెఫరెన్సెస్ ఉన్నాయి. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనేటువంటి రెఫరెన్స్ ఆ కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. కీర్తన 16:10లో నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. కుళ్ళిపోయేది ఎవరు? భూమిలో మట్టి చేత కప్పబడినవి కుళ్ళిపోతాయి. కప్పబడిన మనుషులు కుళ్ళిపోతారు. భూమిలో మట్టి చేత కప్పబడిన సమాధి చేయబడిన, లేకపోతే రాతిలో సమాధి చేయబడిన కూడా పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువు కుళ్ళు పట్టబడలేదు, కుళ్ళిపోలేదు ఆయన. ఎందుకంటే ప్రవచనానుసారం అది ముందే తండ్రి నిర్ణయించినటువంటి విధానం అది. 16వ అధ్యాయం కీర్తన గ్రంథము 10వ వచనం దయచేసి ఎవరైనా చదవండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనీయవు. ఇక్కడ గమనిస్తే ద్విముఖ ప్రవచనం, ఇది ద్విముఖ వాక్యం, 2 ముఖాలు ఉన్నాయి. ఇది దావీదు తన గురించి తాను మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట. అంతేకాదు యేసు ప్రభు గురించి కూడా చెప్పబడుతున్నటువంటి మాట. దేవుణ్ణి నమ్మినటువంటి దావీదును ఆయన ఎక్కడ కూడా కుళ్ళు పట్టనీయలేదు, ఎక్కడ కూడా చెయ్యి విడిచిపెట్టలేదు. ఆయన చేసినటువంటి తప్పులను బట్టి, దావీదు చేసినటువంటి పాపమును బట్టి కొన్నాళ్ళు దేవుడు విముఖుడై ఉన్నాడు దావీదుకి. అంతేకాని ఆ దావీదుని కంప్లీట్గా అయితే దేవుడు చేయి విడవలేదు ప్రియులారా. కొన్ని సంవత్సరాలు పట్టింది ఆయన పశ్చాత్తాపడి, ఆయన పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరించి మరలా మొదటి రక్షణానందాన్ని ఆయనకి కలగచేయడానికి, మొదట ఉన్న మనస్సాక్షిని ఆయనకి కలుగచేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కొన్ని కీర్తనలు, పశ్చాత్తాపంతో కూడిన కీర్తనలు, లెక్కలేనన్ని కీర్తనలు దావీదు గారు రాయడం జరిగింది. ఎంతో సమయం తీసుకున్నాడు దావీదును దేవుడు క్షమించడానికి. ఎందుకంటే ఎరిగి తెలిసి దేవునికి ఇష్టానుసారుడు, హృదయానుసారుడు అనే పేరు తెచ్చుకున్న తర్వాత కూడా తప్పిపోయాడు. దేవుడు చాలా గాయపడి ఉంటాడు దావీదు విషయంలో. కానీ పశ్చాత్తాపడ్డ తర్వాత దేవుడు తన ముఖమును దావీదు వైపు తిప్పి కరుణించి ఆయన్ని క్షమించిన వాడుగా లేఖనాలు మనకి తెలియచేస్తున్నాయి. అయితే 16వ కీర్తన 10వ వచనం ఇద్దరి గురించి చెప్పబడింది. ఈ వచనాలన్నీ కూడా దేవుడు మరణించాడు, యేసు ప్రభు మన కొరకు ప్రాణము పెట్టాడు, యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు అనడానికి ఆధారాలు. నేను తెలియచేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా మందికి దేవుని శక్తిని ఎరగని వారు, దేవుని వాక్యము కంప్లీట్గా తెలుసుకుని వారు, దయచేసి మీరు బైబిల్ చదవండి. బిఫోర్ యూ ఆర్గ్యూ సంథింగ్ ఫ్రమ్ ద బైబిల్ వర్సెస్ ఆర్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్లో నుండి కొన్ని వచనాలను తీసుకొని మీరు ఆర్గ్యూ చేసేటప్పుడు, కొన్ని వచనాలను తీసుకొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటప్పుడు దయచేసి బైబిల్ అంతా ఒక్కసారైనా చదవండి. ఒక్కసారైనా చదివి అప్పుడు వాదించండి. అప్పుడు మేము కూడా మీ వాదనతో ఏకీభవిస్తాం, నిజంగా మీ వాదన కరెక్ట్ అయితే. కానీ కంప్లీట్గా తెలియకుండా గలతీ పత్రికలు 3వ అధ్యాయం 1వ వచనాన్ని పట్టుకొని, లేకపోతే సువార్తలలో దేవుడు చెప్పాడు కదా, లోక సువార్తలో 11వ అధ్యాయము 15వ వచనం నుండి చదివితే పరిసయ్యులు వచ్చి యేసు ప్రభు మాకు ఒక సూచక్రియ చూపించాయి అంటే, యోనాకి సంబంధించిన సూచక్రియ తప్ప ఇక మీకే సూచక్రియ అనుగ్రహింపబడదన్నాడు. కాబట్టి యోనా మరణించలేదు కాబట్టి
యేసు ప్రభు కూడా మరణించలేదని మీ అంతట మీరే ఒక అభిప్రాయానికి వచ్చేసి, మీ అంతట మీరే ఒక కథను అల్లేసుకుని, మీ అంతట మీరే సత్యాన్ని మలుపు తిప్పి మాట్లాడడం ఏమాత్రం కూడా సమంజసం కాదు అని దయచేసి నేను మీకు మనవి చేస్తున్నాను, విన్నపం చేస్తున్నాను. ఇట్స్ నాట్ మై ఆర్గ్యుమెంట్, ఇట్స్ ద వే ఆఫ్ ఇట్స్ ద వే ఆఫ్ కౌన్సిలింగ్, ఇట్స్ ద వే ఆఫ్ సేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అనౌన్సింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అనౌన్సింగ్ ద ట్రూత్ అని మాత్రం నేను చెప్పగలను. సత్యాన్ని నేను ప్రకటిస్తున్నానని మాత్రం నేను చెప్పగలను. వాదించడానికి నేను ఇష్టపడలేదు, ఎందుకంటే సత్యం గురించి వాదించక్కర్లేదు. అసలు సత్యం గురించి వాదించక్కర్లేదు. నిప్పు కాలుతుంది అంటే కాలుతుంది అంతే, కాలుతుంది అని రుజువు చేయక్కర్లేదు. నాకు రుజువు చేయి, నిప్పు అసలు ఎలా కాలుతుందో చెప్పు, నాకు టచ్ చేసి నా చేతిలో పెట్టి చూయించు అని ఎవరైనా ఆర్గ్యుమెంట్కి వస్తే, టచ్ చేస్తే వాళ్ళకే అది హాని. బై ద వే, దేవుడు కూడా నిప్పు, దేవుడు కూడా దహించు అగ్ని అయి ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో కొన్ని వచనాలు తీసుకుని దేవునికి వ్యతిరేకంగా, ముఖ్యంగా నిజదైవానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఏమాత్రం కూడా ఎవరి జీవితాలకు కూడా, ఎవరి కుటుంబాలకు కూడా క్షేమము కాదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు మరణించలేదు, యేసు ప్రభు దేవుడు కాదు, బైబిల్లో అనేకమైన బూతులు ఉన్నాయి, బైబిల్లో అనేకమైన నెగిటివ్స్ ఉన్నాయి అని దయచేసి ప్రచురించే ముందు మీ మనసాక్షిని ఒకసారి చెక్ చేసుకొని ఆ బైబిల్లో ఉన్న సత్యాన్ని ముందు చదవండి. ఒక్కసారైనా మొదటి నుండి చివరి వరకు చదివి ఒక డెసిషన్కి వచ్చి అప్పుడు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడైతే ప్రాణము పెట్టాడు, ఆయన మరణమయ్యాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు. కానీ మరి వాళ్ళు ఆర్గ్యూ చేసేటప్పుడు ఎందుకు గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని ఇన్సిస్ట్ చేస్తూ, స్ట్రెస్ చేస్తూ మాట్లాడతారు? మేము వాదించడం కాదండి. చాలా మంది చెప్తారు, ఇది నేననే మాట కాదు, మీ బైబిల్లోనే ఉంది. ఏముంది మీ బైబిల్లో? యేసుక్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడిన కదా అని మీ పౌలు గారు, మీరెంతో అభిమానించి మీ ఫేవరెట్, మీ ఫ్యాన్, మీరెవరికైతే ఫ్యానో ఆ పౌలు గారే చెప్తున్నారు. మా మాటలు కాదు, మేము ఆర్గ్యూ చేయడం కాదని ఈ రిఫరెన్స్ని తీసుకొని క్రైస్తవ సమాజాల్లో చాలా మందిలో డిస్టర్బెన్స్ కలుగు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో బీభత్సంగా ప్రబలాయి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఈ వాక్యం యొక్క ఆంతర్యం ఆల్రెడీ కొంతమందికి తెలుసు, వివరించడం జరిగింది గడిచినటువంటి బుధవారం దినాన. జాయిన్ అవ్వని వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ యేసు ప్రభు సిలువ వేయబడెను అని అకార్డింగ్ టు మహాలక్ష్మి ఆంటీ స్టేట్మెంట్ ఎలా అయితే చెప్పారో, ఆంటీ సిలువ వేయబడ్డాడు అని ఎలా అయితే చెప్పారో అది 110% కరెక్ట్, అదే సత్యం. కానీ మరి ప్రదర్శింపబడెను కదా అని ఎందుకు అన్నాడు పౌలు గారు అని అంటే, ఇక్కడ చిన్న అపార్థం జరిగింది. ఎక్కడ జరిగింది అపార్థం అంటే, క్రైస్తవులకు కాదు అపార్థం జరిగింది, రాసిన పౌలు గారిలో కాదు అపార్థం జరిగింది, ఆ మాట చదివి అర్థం చేసుకునే విధానంలో అపార్థం జరిగింది. ఎవరైతే అపార్థం చేసి దేవుని యొక్క వాక్యాన్ని వక్రమైన విధానంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారో అక్కడ పొరపాటు జరిగింది. ఎక్కడ పొరపాటు జరిగింది అని అంటే, ప్రదర్శింపబడిను కదా, సిలువ వేయబడినట్టుగా ప్రదర్శింపబడిను కదా అని అంటున్నాడు. అంటే ఇట్ వాజ్ అ షో, ప్రదర్శింపబడ్డాడు కానీ ఆయన సిలువ వేయబడలేదు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. కానీ కరెక్ట్గా అర్థం చేసుకుంటే, పదే 4-5 సార్లు చదివితే ఖచ్చితంగా యేసు ప్రభువు సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డాడు. ఈ ప్రదర్శింపబడ్డాడు అనుటులో మీనింగ్ ఏంటంటే, యేసు ప్రభు నిజంగా సిలువ వేయబడలేదు అని కాదు దాని మీనింగ్, యేసుక్రీస్తు నిజంగా మరణించలేదని కాదు దాని మీనింగ్. ప్రదర్శింపబడిను కదా అంటే మీనింగ్ ఏంటి అంటే, యేసు ప్రభు మరణించింది యెరూషలేములో. ఆల్రెడీ పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశంలో అనేటువంటి మ్యాప్ని, బైబిల్ చివరిలో ఉన్నటువంటి మ్యాప్ని మీరు ఓపెన్ చేసి బైబిల్ని హారిజాంటల్గా పట్టుకుంటే చిట్ట చివరి కుడివైపు అరేబియా కనబడుతుంది, అరేబియా తర్వాత యెరూషలేం కనబడుతుంది, యెరూషలేం తర్వాత దమస్కు కనబడుతుంది, సిరియా దమస్కు కనబడుతుంది. ఇంకొంచెం పైకి వెళ్తే అంత్యోకియా కనబడుతుంది. అంత్యోకియాలో నుంచి కొంచెం పైకి వెళ్ళి డయాగనల్గా
ఆ లెఫ్ట్ సైడ్ గనక మనం చూస్తే అక్కడ దెర్బే, లుస్త్రా, ఈకొనియా అనేటువంటి ప్రాంతాలు మనకు కనబడతాయి. ఈ కనబడినప్పుడు ఆ దెర్బే, లుస్త్రా, ఈకొనియా అనేటువంటి 3 ప్రదేశాలకి స్ట్రైట్ గా పైన గనక మనం చూస్తే పెద్ద అక్షరాలతో గలతీ అని ఉంటుంది. ఈ గలతీ పత్రిక వివరించేటప్పుడే 1వ సెషన్లోనో 2వ సెషన్లోనూ నేను చెప్పడం జరిగింది, దక్షిణ గలతీకి రాసినటువంటి పత్రిక ఇది. ఎందుకంటే పౌలు గారు లుస్త్రకు, దెర్బేకు, ఈకొనీకు వెళ్ళారు. అది దక్షిణ గలతీ ప్రాంతం. అక్కడ ఈయన స్వార్థ ప్రకటిస్తూ మాట్లాడాడు అనేటువంటి మాటలు మనం ఫస్ట్ 2 సెషన్స్ లో మాట్లాడుకున్నాం. అయితే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు సిలువ వేయబడింది యెరూషలేములో. మ్యాప్ లో ఉన్న ఆ రైట్ సైడ్ ఉన్న బోర్డర్లో, బాటంలో యెరూషలేములో జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని, యెరూషలేములో ఏడవబడ్డాడు దేవుడు. యెరూషలేము వీధిలో నేను క్రూరముగాను ఏడ్చిరా, యెరూషలేము వీధిలో నేను క్రూరముగాను ఏడ్చిరా, మోయలేని సిలువ పెట్టి మోయుమనుచు కోటిరా, యేసు ప్రభువ నీదు ప్రేమ ఎన్నతరము కాదయా, పాపినైన నన్ను బ్రోవా నీ ప్రాణమిడితివా. యెరూషలేము వీధుల్లో ఆయన ఏడవబడ్డాడు. గొల్గతా కొండలో కదా, ఎర్రని ఎండలో, భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన మాడిపోయాడు. ఎలుగెత్తి ఆర్తనాదాలు చేశాడు ఆయన. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. సిలువలో పలికిన 7 మాటలు అద్భుతమైన మాటలు. ఏ విశ్వాసి, యేసుప్రభువును ప్రేమించే ఏ విశ్వాసి కూడా పాపులము, దౌర్భాగ్యులము, అన్యాయస్తులము, మన గురించి మనం ఆలోచన చేస్తే మనల్ని మనం ప్రేమించుకోలేం. మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే మనల్ని మనం ఉమ్మేసుకోవాల్సినటువంటి బ్రతుకుల్లో మనం ఉన్నటువంటి వాళ్ళు. మన జీవితాలు దుర్భరమైన జీవితాలు, మట్టిలో, మన్నులో, పాపం అనే బురదలో పందివలే పొరులాడుతూ ఉన్నటువంటి మనలను ఆయన, అయ్యో నా బిడ్డ, నా దాసురాలు, నా దాసుడు, నా కుమారుడు నన్ను విడిచి చాలా దూరంగా ఉన్నాడే అని ఆయన మనల్ని చూసి కరుణించి కనికరించి, మన పాప పోవాలంటే ఒక సంతూర్ సోపో లేకపోతే ఒక ఒక టైడ్ అనే సర్ఫో సరిపోదు ప్రియులారా. కేవలము హిస్సోపు, కేవలము ఆయన రక్తము, గొర్రెపిల్ల రక్తం మాత్రమే మన పాపాలని కడగగలదు అని ఆయన భావించి దీనుడుగా సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. క్వీన్ ఎలిజబెత్ అనేటువంటి ఒక మహారాణి ఉంది. ఆమె మంచి వైట్ రిచ్ కారులో వెళ్తూ వాళ్ళ కొడుకు ఒక స్ట్రీట్లో గోళీలు ఆట ఆడుతూ కాళ్ళకి చేతులకి మట్టి చేసుకుని కింద గోళీలు ఆట ఆడుతూ కనబడితే అతన్ని ఆ కారు విండోని కొంచెం కిందకి తీసి మై సన్ అని కేకేసింది. పరిగెత్తుకుంటూ వాళ్ళ కొడుకు కారు దగ్గరకు రాగానే వాళ్ళతో ఆడద్దు, వీళ్ళతో ఆడద్దు, మట్టి అవుతుంది, నువ్వు అక్కడ ఉండొద్దు, వచ్చేసేయి, ఈ మాటలన్నీ ఏం చెప్పకుండా ఒకే ఒక డైలాగ్ చెప్పి కారులో వెళ్ళిపోయింది ఆమె పని మీద. ఆమె ఏంటి ఆమె చెప్పినటువంటి మాట అంటే, రిమెంబర్ యు ఆర్ ద ప్రిన్స్, రిమెంబర్ యు ఆర్ ప్రిన్స్. ఒక కింగ్డమ్కి, ఒక రాజ్యానికి ప్రిన్స్వి నువ్వు, రాజకుమారుడివి, యువరాజువని నువ్వు గుర్తుపెట్టుకో అనే మాట ఆమె చెప్పి వెళ్ళిపోయింది. యేసు ప్రభు కూడా మనమెవరము? యువరాణులము, యువరాజులము. మనము దేవుని బిడ్డలం, మనం దేవుని కుమారులని కూడా మన గురించి చెప్పబడింది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన ఆయనకి మనము రాజులైన యాజక సమూహం. మనము ఎంత గొప్ప మాట తెలుసా అది? ఎంత అద్భుతమైన బిరుదు దేవుడు మనకిచ్చాడో తెలుసా?
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 రాజులైన యాజక సమూహము, యాజకులమే, పాస్టర్లమే, మేము పాస్టర్లమే, రెవరెండ్లమని మనం చెప్పుకుంటున్నాం. బట్ వీఆర్ ద ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్. మనం ప్రిన్స్లమే, రాజులము, రాజకుమార్తెలము ప్రియులారా. అలాంటి బ్రతుకు బ్రతకాల్సిన మనము, కారులో తిరగాల్సినటువంటి రాజకుమారుడు, క్వీన్ ఎలిజబెత్ యొక్క కుమారుడు వీధిలో గోళీలాట ఆడుతుంటే, మట్టి రుద్దుకుంటే ఎలా ఉంటాడో ఆ విధంగా దేవుని కుమారులము, కుమార్తెలమైన మనము పాపం అనే బురదలో పొరలాడుతుంటే దేవుడు కారులో రాల. దేవుడు చాలా దీనుడుగా వచ్చాడు. ఈ క్వీన్ ఎలిజబెత్ లాగా రాల. వచ్చి ఒక మాట చెప్పి వెళ్ళిపోలా. నీలో ఉన్న బురదంతా తీసేసి, నిన్ను క్లీన్ చేసి, నన్ను క్లీన్ చేసి, మనల్ని కౌగిలించుకొని ఎత్తుకొని, మన హైట్ చాలా తక్కువ, వీఆర్ లో ప్రొఫైల్ పీపుల్ స్పిరిచువల్లీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మనం ఆత్మీయంగా లో ప్రొఫైల్లో ఉన్నటువంటి వాళ్ళం, బురదలో ఉన్నటువంటి వాళ్ళం, చచ్చిన వాళ్ళం. ఇంకా చెప్పాలంటే చచ్చిన వాళ్ళు ఎలా ఉంటారండి? హైట్లో ఉంటారా? పడిపోయి నేల మీద ఉంటారు, పడుకొని ఉంటారు హారిజాంటల్గా. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను మన దేవుడు వచ్చి, నువ్వు లేచి నా దగ్గరకు రా, నాకు అనుకూలంగా రా, నా హైట్లోకి రా, నిన్ను నువ్వే శుభ్రం చేసుకో, నేను నిన్ను కిస్ చేయాలి, నిన్ను ముద్దు పెట్టుకోవాలి, నిన్ను హగ్ చేసుకోవాలి అని చెప్పలేదు ఆయన. పనులన్నీ మనకు అప్పచెప్పలేదు ఆయన. ఆయన వచ్చి మనలను తన చేపట్టుకొని లేపి, ఆయన రక్తంతో కడిగి, నీళ్లతో కడిగి కాదు, ఆయన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధంగా, పవిత్రంగా క్లీన్ చేసి, కౌగిలించుకొని మెడ మీద పడి మనల్ని ముద్దు పెట్టుకున్నాడు. ఆ విధంగా ప్రాణం పెట్టాడు ఆయన. ఆ విధంగా ప్రాణం పెట్టాడు. ఎంత దీనుడుగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి, 33.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మచ్చలేని వాడుగా, ఎవ్వరు కూడా అతని మీద ఒక నింద వేయజాలకుండునట్లుగా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపింపగలడా, ఎవడైనా రుజువు చేయగలడా అని సవాలు విసిరినటువంటి ఒక గొప్ప క్యారెక్టర్తో ఆయన బ్రతికి చూపించి, మన కోసం అన్యాయపు తీర్పు నుండి, మన కోసం కొరడా దెబ్బలు తిని, మన కోసం ఉమ్మి వేయబడి, మన కోసం ముళ్ళ కిరీటం ఆయన తల మీద గుచ్చబడి, ధారలై రక్తం కారిపోయి, కాళ్ళ ఎముకల్లో, చేతుల ఎముకల్లో మేకులు దిగగొట్టబడి ఆయన ప్రాణం ఎంత విలవిల్లాడిందంటే, ఆ ఎర్రని ఎండలో మధ్యాహ్న కాల సమయంలో ఎంత ఘోరంగా హింసింపబడటానికి తనను తాను, తన శరీరాన్ని తాను అప్పగించి మనుషులకి ఈ సిలువ యాగాన్ని ఆయన చేస్తూ ఉంటే, సింపుల్గా ఏదో ఒక వచనం చదివి, ఆ వచనంలో ఏదో తప్పున్నట్టుగా అర్థం చేసుకొని ఏది పడితే అలా మాట్లాడిస్తే ఆ నాలుకను దేవుడు ఉంచుతాడా? ఆ యొక్క స్థితిని దేవుడు క్షమించగలడా? తెలియక చేస్తే క్షమిస్తాడేమో. నువ్వు తెలుసుకునే అవకాశం ఉండి కూడా తెలుసుకోకుండా ఆ నరవలేని నాలుకతో ఎలా పడితే అలా మాట్లాడితే, ప్రియ స్నేహితులారా, ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఎవరైతే దేవుని గురించి అన్యాయంగా మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళకి చెప్తున్నమాట, అలా మాట్లాడితే దేవుడు చాలా చింతిస్తున్నాడు నీలాంటి వారి కోసం. అసలు ఆయన వచ్చిందే నీలాంటి, నాలాంటి, మనలాంటి పాపులకు ప్రాణం పెట్టి మనల్ని పవిత్రులుగా చేయడానికి, మనం పొందాల్సిన శిక్ష ఆయన మీద వేసుకొని మనలను పవిత్రులుగా చేయడానికి ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, 3 దినాల సమాధిలో ఉండి తిరిగి లేచాడు, వెళ్ళాడు. ఆయన మన కోసం స్థలం సిద్ధం చేస్తున్నాడు. ఇంత ఆయన రుజువులతో ప్రాక్టికల్గా జీవించి అంత రుజువు చేసి వెళ్ళిన తర్వాత దాన్ని అబద్ధం, అది జరగలేదు, ఇట్ వాజ్ అ షో అని గనక మాట్లాడితే, అసలైన షో దేవుడు మనకు చూపిస్తాడు. తొందర ఏం అక్కర్లేదు. అసలు షో దేవుడు మనకు చూపిస్తాడు. మనం ఈ లోకంలో మన జీవితాన్ని ముగించడంతో మన షో అయిపోలేదండి, గుర్తుపెట్టుకోవాలి. ద ఎండ్ ఈజ్ నాట్ అవర్ డెత్, our death is not our end. Literally it was or it will be a starting point. మన
ఆ ముందున్న జీవితం కొన్ని తరతరాలు యుగయుగాలు ఉండాలి మనం ఆయనతో కలిసి. నరకానికి వెళ్ళినా కూడా యుగయుగములు తరతరములు పురుగు చావదు, అగ్ని ఆరదు. పరలోకంలోకి వెళ్తే పరలోకంలో ఉన్నటువంటి ఆ నిత్యానందం, నిత్య జీవితం యుగయుగములు తరతరములు ఇటర్నల్ ఫర్ ఎవర్ ఉండేటువంటిది. అప్పుడే అయిపోయింది. ఈ లోకంలో మనం నోరు పారేసుకోగానే అయిపోయింది, మనం గెలిచేస్తాం అనుకుంటే చాలా పొరపాటు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. ప్రదర్శింపబడును కదా అని ఎందుకు పౌలు గారు అన్నారంటే, యెరూషలేములో జరిగినటువంటి ఈ యొక్క హృదయ విదారకమైనటువంటి సంఘటన, దేవుడు తనను తాను అప్పగించుకున్నటువంటి ఆ విధానం అంతా కూడా, ఆయన ప్రాణం పెట్టిన ఆ గడియలన్నీ కూడా యెరూషలేములో జరిగితే కొన్ని వందల కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోయి పౌలు గారు ప్రయాణం చేసి గలతీలోకి వెళ్ళినప్పుడు ఆ సువార్తను, సువార్త అంటే ఏంటి? క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానమే సువార్త. క్రీస్తు ఎలా పుట్టాడు, ఎలా మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, ఎలా తిరిగి లేచాడు, ఎలా పునరుద్ధానుడయ్యాడు, ఆరోహణమయ్యాడు, ఆయన ఎలా ఇదంతా చేశాడనేటువంటి వివరించే ఆ వివరణనే సువార్త. ఈ సువార్త ఉన్నది ఉన్నట్టుగా, కళ్ళకు కట్టినట్టుగా గలతీలో పౌలు గారు వివరించారు. అంటే యేసు ప్రభు మరణించింది యెరూషలేములోనైతే గలతీలోనే మరణించాడా అన్నట్టుగా, కళ్ళకు కట్టినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దానిని పౌలు గారి యొక్క ఓన్ లాంగ్వేజ్ లో, ఆ బైబిల్ పరిభాషలో ఆయన అంటున్నాడు, నేను యేసుక్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్టుగా. ఎలా సిలువ వేశాడు? మీ కళ్ళకు మీరు చూడకపోయినా, యెరూషలేముకి వెళ్ళి మీరు చూడకపోయినా ఆయన ఎలా మీకోసం ప్రాణం పెట్టాడు మీ కళ్ళకు కట్టినట్టుగా నేను చూపించాను కదా, ప్రదర్శింపబడ్డాడు కదా యేసు ప్రభు మీ ఎదుట. ఆయన సువార్తను నేను మీ దగ్గర డిస్ప్లే చేశాను కదా. డిస్ప్లే అంటే ఒక మాట గుర్తొచ్చింది. చాలా రోజులు కాదు ప్రియులారా, సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నాను, ప్రార్థన కూడా చేస్తున్నాను, మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. ఏమనంటే, ఒక పెద్ద స్క్రీన్ కొనాలి అని. దాన్ని ఏమంటారు, ఎక్కడైనా దాన్ని పెట్టి డిస్ప్లేలో మనం వివరించవచ్చు. ఏదైనా పౌలు గారి ప్రయాణాలు వివరిస్తున్నాం అనుకోండి, రోమా ప్రయాణం, ఓడ ఎలా బద్దలైపోయింది, అది మనం ఒక సినారియో లాగా చూపించాలనుకోండి వినేవారికి, వాక్యం చెప్తున్నప్పుడు వినేటువంటి వారికైనా, గూగుల్ మీట్లోనైనా, దాన్ని ఏమంటాం? ఎల్సిడి స్క్రీన్స్ సిస్టర్. ఎల్సిడి స్క్రీన్స్ సిస్టర్. ఎల్సిడి కాదురా, ప్రొజెక్టర్ సిస్టర్. కరెక్ట్, ప్రొజెక్టర్ కూడా కాదనుకుంటా. ప్రొజెక్టరేనా? ప్రొజెక్టర్ అంటే మన పేపర్స్, మన ప్రింట్అవుట్స్ అవి మనం చూపించడానికి సిస్టర్. దానికి స్క్రీన్ అవసరం లేదు, గోడ మీద చూపించవచ్చు, ఎక్కడైనా. అలాంటిది కొనాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాను. దేవుడు ఎప్పుడు ఇస్తాడో అవకాశం తెలియదు, కానీ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని ఇప్పుడు మనం గూగుల్ మీట్లో మాట్లాడుకునేటప్పుడు మన వాట్సాప్లోకి వెళ్ళి గ్యాలరీలో ఉన్న పిక్చర్ చూపించి, ఈ పిక్చర్ మీరు చూడండి, పలానా ప్లేస్ ఇక్కడ ఎలా ఉంది. మన మేకా గ్రంథం చెప్పుకునేటప్పుడు కూడా హిల్లీ ఏరియాలో ఉంది, బాషాన్ అనే ప్రాంతం ఎక్కడ ఉంది అని మనం కొన్ని ఏరియాస్ చూసాం కదా. అలా మ్యాప్ ఏదైనా చూపించాలన్నా దానికి చాలా ఉపయోగపడుతుంది. ఆఫ్లైన్ ప్రేయర్స్కి వెళ్ళినప్పుడు, ఆన్లైన్ ప్రేయర్స్లో కూడా మనకు అది ఉపయోగపడుతుంది. సో ఎందుకు అది కావాలని నేను చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాను అంటే, అది ఉండి మనం వాక్యం చెప్తే కళ్ళకు కట్టినట్టుగా వాక్యం ప్రదర్శించబడుతుంది. మీనింగ్ అది అనమాట, ఇంటెన్షన్ అది. సరే, ఏదేమైనా దేవుని కృప, దేవుడు దయచేస్తాడు అనుకోండి. ఇక్కడ ప్రదర్శింపబడను కదా అనంటే, యెరూషలేములో ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఎలా ప్రాణం పెట్టాడు అన్నది నేను కళ్ళకు కట్టినట్టుగా మీకు చెప్పాను కదా, అంతగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మిమ్మల్ని ఇప్పుడు ఎవరు భ్రమ పెట్టారు? అదంతా తప్పు, అస్వార్థే తప్పు, అసలు నేను అపోస్తులనే కాదని మాట్లాడగలుగుతున్నారు మీరంటే ఎంత భ్రమలో ఉన్నారు మీరు, ఎంతగా మారిపోయారు మీరు, ఎంత భిన్నమైన స్వార్థ తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోయారు అని పౌలు గారు బాధపడుతూ అంటున్నటువంటి మాట. పౌలు గారి యొక్క స్లాంగ్లో, పౌలు గారి యొక్క అభిప్రాయంలో కూడా తప్పులేదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో తప్పే లేదు.
రెండు అర్థాలు కలిగినటువంటి మాట. రెండు కూడా పాజిటివ్ అర్థాలే. మొదటి అర్థము యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు అన్నది కరెక్ట్. ప్రదర్శింపబడిను కదా అంటే కళ్ళకు కట్టినట్టుగా వివరించబడిను కదా అని అర్థం పౌలు గారి ఉద్దేశం. అంతేకాని ఈ సిలువ వేయబడకుండానే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడని నేను మీకు చెప్పాను కదా అని కాదు. సో ఈ యొక్క అపార్థాన్ని ఇక్కడతో మనం క్లోజ్ చేసేసేయాలి. ఈ వచనం దగ్గర, ఈ వచనాన్ని మనం ఎవరైనా ఆర్గ్యూ చేసే వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పౌలు గారి ఉద్దేశం ఇది. దీనిలో రెండు రకాల అర్థాలు ఉన్నాయి, రెండు కూడా పాజిటివ్ సెన్స్ అని మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలని నేను ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అయితే కళ్ళకు కట్టినట్టుగా చెప్పాను కదా అంటున్నాడు కదా, ఎక్కడ చెప్పాడు కళ్ళకు కట్టినట్లు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 17 నుండి 41 వరకు మీరు రాసుకోండి. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 17 నుండి 41 వరకు రాసుకోండి. అయితే 35 నుండి చదవాలి. 35 నుండి చదివితే మనకు అక్కడ పౌలు గారు యేసుక్రీస్తు సిలువ వేయబడుట గురించి, ఆయన మరణం గురించి మాట్లాడా లేదా, ఏం మాట్లాడాడు అనేది మనకు అర్థమవుతుంది. ఒకసారి చూసి మనం ముగించుకున్నాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 17 నుండి 41 వరకు రాసుకోండి. నేను 35 నుండి చదువుతున్నాను. 35, 36 వచనాలు కూడా కలిసి. కాబట్టి వేరొక కీర్తన అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, కీర్తన 16 అధ్యాయం 10 వచనం. వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేడు. ఇక్కడ 16వ అధ్యాయం 10వ వచనంలో నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనీయు అని అన్నది దావీదు గురించి కూడా దావీదు చెప్పుకున్నాడు. అది యేసు ప్రభు గురించి కూడా చెప్పబడిన వచనం అని మనం మాట్లాడుకున్నాం. కానీ దావీదు అయితే మానవుడు కాబట్టి చనిపోయాడు, కుళ్ళు పట్టాడు ఆయన. దావీదు అయితే కుళ్ళిపోక తప్పదు సమాధిలోకి వెళ్ళిన తర్వాత. కానీ దేవుడు లేపినవాడు కుళ్ళిపోలేదు అనంటే దేవుడు లేపినవాడు ఎవరంటే యేసుక్రీస్తు. దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఎంత గొప్ప మాట, కుళ్ళు పట్టలేదు ఆయన. తర్వాత 38వ వచనం, కాబట్టి సహోదరులారా మీరు ఈయన ద్వారానే మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదని మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడినని మీకు తెలియగాక. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూసుకొనుడి. అదేమనగా ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. 42వ వచనం కూడా చదువుతున్నాను. వారు సమాజ మందిరంలోనికి వెళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. 43వ వచనం, సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలుకడగా నుండవలనని వారిని హెచ్చరించిరి. ఎంత అద్భుతమైన మెసేజ్ చెప్పాడంటే, పౌలు గారి మెసేజెస్ అన్ని మీరు విన్నారు ఆల్రెడీ, పౌలు గారి ప్రయాణంలో విన్నారు. ఆ వినినటువంటి మెసేజెస్ లో పౌలు గారు ఎక్కడెక్కడైతే వాక్యం చెప్పాడో, వాక్యం చెప్పిన ప్రతి చోట సువార్త చెప్పాడు ఆయన. ఓన్లీ స్వస్థతల గురించి చెప్పడం కాదు, ఓన్లీ అద్భుత కార్యాల గురించి మాట్లాడడం కాదు, ఓన్లీ వండర్స్ గురించి సూచక్రియల గురించి పౌలు గారు మాట్లాడడం కాదు. ఆయన సువార్త చెప్పాడు, ఆయన హెచ్చరిక చేశాడు, ఆయన వాక్యంతో గుచ్చాడు, వాక్యంతో వార్నింగ్ ఇచ్చాడు వినేవారందరికీ. దేవుని యొక్క రాకడ గురించి చెప్పారు, దేవుని యొక్క తీర్పు గురించి చెప్పాడు పౌలు గారు. ముఖ్యంగా సువార్తను ఎక్కడ మిస్ చేయలేదు. అంటే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి, జనన మరణ పునరుద్ధానాల గురించి మిస్ అవ్వకుండా చెప్పాడు ప్రతి మెసేజ్.
ఏ దైవజనుడు మాట్లాడినా కంపల్సరీగా ఉండవలసింది దానిలో సువార్త. అది ఏ మెసేజ్ అయినా కానివ్వండి. స్త్రీల కూడిక నో ప్రాబ్లం, చెప్పొచ్చు సువార్త. పురుషుల కూడిక, పురుషుల మీట చివరిలో ఒక పావుగంటన్న సువార్త ఉండాలి. అసలు యేసు ప్రభు మన కోసం పుట్టి మన కోసం మరణించి తిరిగి లేచాడని చెప్పకపోతే అది సువార్తే కాదు. ఆ మెసేజ్కి ఫుల్ఫిల్నెస్ ఉండదు, కంప్లీషన్ అనేది ఉండదు, ముగింపు, పరిపూర్ణత అనేది ఉండదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత అద్భుతంగా పౌలు గారు చెప్పిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉందంటే, అయ్యా ఇవే మాటలు మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మాకు వచ్చి చెప్పయ్యా, మేము వింటాం అంటున్నారు. వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళే. చాలా సంతోషం. మేము పోయిన వారం విన్నాం కదా సిస్టర్, మేము లెఫ్ట్ అయిపోతాం అనకుండా పోయిన వారం విన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ఒక్కళ్ళు లెఫ్ట్ అయ్యారు, అందరు ఉన్నారు. పోయిన వారం వినిన వాళ్ళందరూ అలాగే స్క్రీన్ మీద కనబడటం నాకు చాలా సంతోషంగా ఉంది. పోయిన వారం వినని వాళ్ళే లేరు ఇప్పుడు ఇక్కడ, ఒకళ్ళు ఉన్నారు అంతే, మహాలక్ష్మి ఆంటీ. మిగిలిన వారందరూ లెఫ్ట్ అయ్యారు. ప్రియులరా, మరలా మాకు వాక్యం చెప్పు అని అడిగేవాళ్ళు ఉండటం ఎంత ధన్యత, ఎంత ధన్యత. యోధా మత ప్రవిష్టులు, వాక్యం తెలిసిన వాళ్ళు మతంలో ధర్మశాస్త్రం బాగా నేర్పించబడుతుంది. యోధా మత ప్రవిష్టులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆయన్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ జనులందరూ కూడా హెచ్చరిక చేశారు, మీరు జాగ్రత్తగా నడుచుకోండి, వాక్యం వినండి అన్నారు. దైవజనుని వెంబడించారు. ఎంత గొప్ప కార్యక్రమం జరగచ్చు. ఇదంతా కూడా పౌలు గారు మొదటి జర్నీలో గలతీలో చేసినటువంటి సువార్త, గలతీలో చెప్పినటువంటి వాక్యం. నేను అలా కళ్ళకు కట్టినట్లుగా నేను చెప్పాను కదా దేవుని మరణం గురించి. కానీ మిమ్మల్ని ఇప్పుడు ఎవరు భ్రమ పెట్టారు? ఆయన మరణం ద్వారా కాదు మనం రక్షింపబడింది, మనకు పాప క్షమాపణ వచ్చింది ఆయన వలన కాదు, సున్నతి వలన మీరు ఇప్పుడు నమ్ముతున్నారు. అదే కదా ఇక్కడ ఆయన నొక్కి వక్కాణించాడు 38వ వచనంలో. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడు ఈయన వలనే నీతిమంతులుగా తీర్చబడిననియు మీకు తెలియనుగాక. ఈయన వలన ఎలా అంటే ఈయన మన కోసం ఇక్కడికి వచ్చి పరలోకం నుండి దిగొచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై మనకి నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. ఈయన చేసినటువంటి ఈ కార్యం వలన మనం నీతిమంతులుగా అవుతున్నాం. మోషే ధర్మశాస్త్రంలో కొన్ని మనల్ని నీతిమంతులుగా తీర్చబడలేవు. మోషే ధర్మశాస్త్రం వలన మనుషులు కల్పించినటువంటి లా ఉంది కదా, మనుషుల పారంపర్యాచారముల వలన కూడా మనం నీతిమంతులుగా తీర్చబడలేం. ఇత్తడి గంగాళాల బాప్తిస్మం అని ఒక టాపిక్ ఉంది బైబిల్లో. ఒక పండగ, ఒక ఫెస్టివల్ వస్తే ఇత్తడి సామాను, ఇత్తడి మంచాలు, ఇత్తడి వస్తువులన్నీ యూదులు శుభ్రం చేసుకునే వాళ్ళంట. అది పారంపర్యాచారం. దానికి ఒక బాప్తిస్మం అనే పేరు పెట్టారు. ఇత్తడి సామాన్లు బాప్తిసం. చాలా మంది సహోదరులు పండగ వస్తే క్లీన్ చేసుకోవాలి కదండి ఇల్లు అంటుంటారు. భలే నవ్వు వస్తుంది ఆ మాటకి నాకు. క్రిస్మస్ పండగ వస్తుంది కదండి, ఈస్టర్ పండగ వస్తుంది, పండగ ముందు క్లీన్ చేసుకుందామని, ఇల్లు బూజు దులుపుదామని అంటారు. ఎంత నవ్వు వస్తుందో ఆ మాటకి. అంటే పండగ వస్తేనే బూజు దులుపుతావా? పండగ వస్తేనే క్లీన్ చేసుకుంటారా? డీప్ క్లీనింగ్ నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో వీలున్నప్పుడు, సమయం దేవుడు ఇచ్చినప్పుడు చేసుకోవద్దా? పండగకి చేయడం ఏంటి? ఆచారం కాకపోతే అది. ఎవరో ఇంకొకరిని చూసి పులిని చూసి పిల్లి, ఎలుక, ఇవి ఆ జంతువులు ఈ జంతువులు వాతలు పెట్టుకున్నట్టు నేను కూడా పులినే అని ఫీల్ అవటం. నేను కూడా ఆచారాన్ని భలే పాటిస్తా. మా దానిలో కూడా చాలా క్రమం ఉంది తెలుసా. మీరే కాదు, పండగలకి, అమావాస్యలకి, వాటికి వీటికి మీరు శుభ్రం చేసుకుంటుంటారే, నీట్గా చేసుకుంటారే, మేము కూడా చేసుకుంటాం, మా దానిలో కూడా ఉంది అని చెప్పినట్టుగా. ఎంత అవివేకం, ఎంత అపార్థమైనటువంటి విధానం అంటే ఇదండి. అస్సలు చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంటుంది, చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది. హాస్యాస్పదంగా దేవుడు అందుకే ఇలాంటి ఆచారాలు చెప్పే వాళ్ళందరూ అన్నాడు, ఏంటి మీ శిష్యులు కడుక్కోరా, కాళ్ళు కడుక్కోరా, చేతులు కడుక్కోరా? భోజనం చేసే ముందు చేతులు కడుక్కునే అలవాటు లేదా మీ శిష్యులకి? లోకస్వార్త 11వ అధ్యాయంలో లేదా ఈ అలవాట్లు లేవా అనని పొద్దుగూకులు ప్రతి చిన్న దానిలో విమర్శ, ప్రతి చిన్న దానిలో పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, వీళ్ళంతా
అప్పుడు దేవుడు అన్నాడు, మీరు కంచాన్ని వెలుపట శుభ్రం చేస్తారు, వెలుపట క్లీన్ చేస్తారు, లోపల చేయరే. లోపల కదా మీరు కంచాన్ని ఎలా వేసుకొని తింటారా, ఇలా బోర్లు ఇచ్చుకొని తింటారా? మీరు అంతరంగాన్ని శుద్ధి చేసుకోండి. ఫస్ట్ బాడీని శుద్ధి చేసుకోవడంతో మీరు మాట్లాడబాకండి. పేతురు కూడా అన్నాడు, అయ్యా నన్ను బాగా కడుగు, నన్ను మొత్తం కడుగయ్యా అన్నాడు. ఒకసారి స్నానం చేసినాడు, మళ్ళీ మొత్తం కడగక్కర్లేదు అన్నాడు దేవుడు. ఎందుకంటే ఇది చూసి ఇది కూడా మనం ఫాలో అవ్వాలి. వీళ్ళు ఇలా చేసుకుంటున్నారు కదా, మనం కూడా చేసుకోవాలి. వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు కదా, మన దానిలో కూడా ఒకటి ఉంటే బాగుండు. మనుషులు ఇవే దేవోపదేశములను బోధించే పారంపర్యాచారము, వ్యర్థమైన పారంపర్యాచారములు అన్నాడు దేవుడు. దేవుడే తన నోటితో అన్నమాట. ఆచారం కాదండి దేవుని యొక్క వాక్యం అంటే. దేవుని యందు బ్రతకడం అంటే, దేవుని యందు నివసించడం అంటే ఒక ఆచారం, ఒక కల్చర్, ఒక అలవాటు కాదు. అది అభీష్టం, మన అభిప్రాయం, మన మతం, మన అభిమతం అయి ఉండాలి. అది మన మతం ఏమై ఉండాలి? మన అభిప్రాయము, మన అభిమతమై ఉండాలి. మన నేచర్, మన స్వభావమై ఉండాలి భక్తి అనేది. అంతేగాని ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళని చూసి దాన్ని చూసి మనం ఎలా చేద్దామని పైపైన ఆచారాలు, పైపైన మనుషులు కల్పించిన పద్ధతులైతే కాదు. వీళ్ళు ఎంతగా చెప్పాడు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో పౌలు గారు 17వ వచనం నుండి 41వ వచనం వరకు సుదీర్ఘమైన ప్రొలాంగ్డ్ మెసేజ్. ఆయన బేసిక్గా పౌలు గారు గంటల వాక్యం చెప్పేస్తాడు. సమయం ఇస్తే తిట్టుకుంటున్న జనాలు ఏమవుతున్నా ఆయన విస్తరించి మాట్లాడడం అలవాటు పౌలు గారికి. విస్తరించి అర్ధరాత్రి వరకు మాట్లాడే అలవాటు ఉంది ఆయనకి. ఎంత విస్తారమైన వాక్యం చెప్పినా కూడా విన్న వాక్యం అంతా మర్చిపోయి, ఆయన వచ్చి, యేసు ప్రభు వచ్చి ప్రాణం పెట్టడం వల్ల కాదు మనకు రక్షణ వచ్చింది, మీరు సున్నతి పొందితే రక్షణ. యేసు ప్రభు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మరణించాడు, అది ఓకే. మీరు మాత్రం సున్నతి తీసుకుంటేనే రక్షింపబడతారు, సున్నతి పొందితేనే రక్షణ, లేకపోతే లేదు అని అన్న పాయింట్ని గలతీ సంఘంలో చాలా స్ట్రాంగ్గా బెగగొట్టారు పరిసయ్యులు. చాలా స్ట్రాంగ్గా ఆ విష బీజాన్ని, ఆ చేదు విత్తనాన్ని నాటారు. అదే కరెక్ట్ అనుకొని వాళ్ళు ఫాలో అయిపోతుంటే తట్టుకోలేని ఆ ఆత్మ సంఘర్షణలో ఉన్నటువంటి పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు. థియాలజీ ఎలా ఉండాలి, సంఘంలో సిద్ధాంతం ఎలా ఉండాలి. సిద్ధాంతం అంటే నథింగ్ బట్ పద్ధతి. సంఘంలో సంస్కారం, సంఘంలో ఉండే కట్టడ, సంఘంలో ఉండే ఒక నియమము ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి అనేటువంటి అంశాన్ని అద్భుతంగా మాట్లాడతాడు. నేను మళ్ళా చెప్తున్నాను, గలతీ పత్రిక వివరణలో 3-4 అధ్యాయాల పాఠాలు అయిపోయే వరకు దయచేసి ఎవరు మిస్ అవద్దు. మీతో పాటు ఎవరన్నా జాయిన్ చేయండి దయచేసి. ఒక్కళ్ళన్నా వాక్యం వింటారు. ఒకవేళ జాయిన్ చేయలేకపోతే గలతీ పత్రిక వివరణన్నా ఎవరికన్నా షేర్ చేయండి. ఒక్కళ్ళన్నా, 100 మంది ఉన్న గ్రూప్లో షేర్ చేస్తే ఒక్కళ్ళన్నా వింటారు. సంఘంలో ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, మన భక్తి అంటే ఏంటి అసలు, వాక్యం అంటే ఏంటి అసలు అనే ఒక స్టఫ్తో కూడినటువంటి వాక్యాలు పౌలు గారు మన కోసం మరి పరిశుద్ధాత్మని సహాయంతో రాసి ఉంచారు. ప్రియులారా, ఆయన యొక్క ఉద్దేశం అది. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, ఎలా వేయబడ్డాడో నేను మీకు వివరించాను కదా. అయినా మీరు ఎలా తప్పు మార్గంలోకి వెళ్ళిపోయారు, ఎలా పొరపాటు పడ్డారు, భ్రమపడ్డారు అని ఆయన బాధపడుతున్నాడు. మనం అలా భ్రమలో ఉండకూడదు. మనలో చాలా మంది భ్రమలో ఉన్నవారు ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇప్పటికీ ఎంతమంది పెద్ద సంఘాలు ఉన్న వాళ్ళు భ్రమలోకి తీసుకెళ్తున్నారంటే దేవుని బిడ్డల్ని చెప్పడానికి వీల్లేదు. చాలా మంది పలానా చర్చికి వెళ్ళి పెన్ను కొనుక్కొచ్చానండి మా అమ్మాయికి, ఆ పెన్నుతో రాస్తే మంచి ర్యాంక్ వస్తుందంటండి, పాస్టర్ గారు ప్రార్థన చేసి దీవించి ఇచ్చినటువంటి పెన్నులు అక్కడ సేల్ చేస్తున్నారండి అని చెప్తున్నారు. కష్టపడి నీ కూతురు చదవకుండా, కష్టపడి నీ కొడుకు చదవకుండా, సంవత్సరాంతం కష్టపడి చెప్పిన టీచర్స్ పోయారు, సంవత్సరాంతం కష్టపడి చదివిన కొడుకు కూతురు పక్కనకి వెళ్ళిపోయారు. పాస్టర్ గారు ప్రేయర్ చేసి ఇచ్చిన పెన్ను తీసుకొని రాస్తే ఫెయిల్ అవుతారా, పాస్ అవుతారా, ఫస్ట్ క్లాస్ వస్తుందా? ఎంత భ్రమ పెట్టడం ఇది మనుషుల్ని. యెరూషలేము తీసుకొచ్చిన పెన్నుతోనో ప్యాడ్తోనో రాస్తే మంచి ఉత్తీర్ణత వస్తుందా? దేవుని కృప ఉండాలి. మనం ఏం చదవకుండా దేవుడా నువ్వే తోడు, నువ్వే పాస్ చెయ్యి అన్నా కూడా పాస్ అవ్వం.
అయ్యా నేను ఎక్కడ నిలబడతాను, నేనేం చేయను, సముద్రాన్ని పాయలు చేయను మా మోషే అనుంటే చేసేవాడు కాదేమో దేవుడు. మోషేకి చెప్పాడు, నువ్వు కర్ర తీసుకొని కొట్టు అన్నాడు. మనిషి పని ఉండాలి అక్కడ. దేవుడు ఆ పని ద్వారా అద్భుతం చేస్తాడు. నువ్వు కష్టపడి చదువు, నేను నీకు తోడై ఉంటా, నీ జ్ఞానం ఇస్తా, నీ వేళ్లకు పోరాటమును యుద్ధమును నేర్పువాడు ఆయనే అనుంది. వేళ్లకు యుద్ధం అంటే ఇది ఎగ్జామ్స్, పోరాటం, వేళ్లతో చేసే పోరాటం అంటే మన పని పాటల్లో, మన కార్యక్రమాల్లో విజయం ఇచ్చేది దేవుడే. మనం ఏం చదవకుండా పెన్ను తీసుకొని వెళ్ళి రాసి, పెన్ను కొని చర్చిల్లో అమ్మే పెన్ను కొని తీసుకొచ్చి రాస్తే గుర్తుపెట్టుకోండి, నేను గ్యారంటీ ఇస్తా ఖచ్చితంగా వాడు ఫెయిల్ అవుతాడని. చదవకుండా రాస్తే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వ్యర్థమైన పారంపర్యాచారాలు. ప్రేరాయిలు అమ్మడం ఎక్కడుంది? ప్రేరాయిలు అమ్మినట్టుగా అసలు ఏ సంఘంలోనన్నా బైబిల్లో ప్రేరాయిలు అమ్మినట్టుంది? ఏ సంఘస్థులైన పెన్నులు అమ్మారు? అప్పుడు కూడా ఉన్నారు విద్యార్థులు, అప్పుడు కూడా ఉన్నారు శిష్యులు. బైబిల్ ట్రైనింగ్, బైబిల్ కాలేజీలు, తొరన్ను అనే పాఠశాల అపోస్తల కార్యముల గ్రంథంలో ఉంది. ఎవరైనా అమ్మారా? నిజంగా ఇలాంటి పారంపర్యాచాలు పౌలు గారు కనుక చేస్తుంటే మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోయాడు పౌలు గారు. ఆయన గనక బాగా సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ సూర్యుడికి ఎదురుగా 12 గంటల వేళ లేకపోతే 3 గంటల వేళ నిలబడి బాగా నీడ పొడవు ఉన్నప్పుడు ఆయన నీడను టచ్ చేస్తే, నా నీడను టచ్ చేయండి మీకు స్వస్థత కలుగుతుంది అని రకరకాల జిమ్మిక్లు, మ్యాజిక్లు ఆయన చేసేవాడు. ఇప్పుడున్నటువంటి గొప్ప గొప్ప పాస్టర్స్ యొక్క మెంటాలిటీ పౌలు గారికి ఉన్నట్టయితే ఆయన నడికట్లో కూడా దేవుడు స్వస్థతనిచ్చాడు. చాలా మంది ఈ వ్యర్థమైన వ్యర్థమైన డిస్టర్బెన్సెస్ ప్రియులారా, ఇవన్నీ విశ్వాస జీవితాన్ని పడగొట్టే, ఏమీ ఉపయోగం ఉండదు. నేనంటే జరిగిపోతుంది, అంటే దయ్యం ఎండిపోతుంది, కింద పడి కొట్టుకుంటున్నారు, కొట్టుకునే వాళ్ళని లేపి మళ్ళీ కొట్టాలి. లేపి నిజంగా నువ్వు పడిపోతున్నావు కదా, నీలో దెయ్యం ఉండి వెళ్తుంటే నువ్వు పడుతున్నావా అని చెప్పి వాళ్ళని, ఆ నటించే వాళ్ళందరినీ, ఆ భ్రమలో ఉన్న వాళ్ళందరూ నిజంగా వాక్యంతో కొట్టాలి. వాక్యంతో కొట్టాలి. మోసం చేసే వాళ్ళను పౌలు గారు తిట్టట్లేదు, అవివేకులైన గలతీయులారని, మీరు మోసపోతున్నారని, మోసపోయే వాళ్ళనే పౌలు గారు తిడుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి, మోసపోకూడదు. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త పడు అని చెప్పాడు దేవుడు మనకి. గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది పాస్టర్ గారు అద్భుతాలు చేస్తారంట, అయ్యగారు అన్ని వరాలు ఉన్నాయి ఆయన దగ్గర, అన్ని వరాలు, అసలు ప్రార్థన చేస్తే వర్షం ఆగిద్దంట, అదంట ఇదంట అని గొప్పగా ప్రాపగండాస్, గొప్పగా అనౌన్స్మెంట్ చేపిస్తారు అలాంటి వాళ్ళ కోసం. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనాలనిపిస్తుంది. ఫస్ట్ అంత అద్భుతం చేసేటువంటి అద్భుతం చేస్తారు అనేటువంటి వాళ్ళందరూ కూడా పైన తల జుట్టు ఉండదు, కింద మాత్రం పెద్ద పొట్ట ఉంటుంది. విమర్శించడం కాదు, నిజంగా అద్భుతం చేసేటువంటి ఇది ఉంటే, అయ్యా నా జుట్టు ఒక్కటి కూడా వైట్ కాకుండా మొత్తం జుట్టు రాలిపోకుండా ఉండేలా చేయి అని ప్రార్థన చేసుకోవచ్చుగా. ఇంత పొట్ట నేను మోయలేకపోతున్నాను, తగ్గించవచ్చు అని ప్రార్థన చేయొచ్చుగా. అద్భుతాలు, సూచక క్రియలు మనుషులు కల్పించిన, మనుషుల చేత జరిగేవి కాదు. అద్భుతములు జరిగించువాడు దేవుడు. ఆయన ఏ అద్భుతమైనా చేస్తాడు, ఆఫ్ కోర్స్ ఏ అద్భుతమైనా చేస్తాడు, కానీ మనిషి యొక్క కష్టం కూడా ఉండాలి దానిలో. మనిషి విశ్వాసం కూడా ఉండాలి. యేసు ప్రభు వచ్చి ప్రాణం పెట్టడం వలన మనకు రక్షణ వచ్చింది, కానీ మనిషి వెళ్ళి సున్నతి చేయించుకోవడం, ఆపరేషన్ చేయించుకోవడం, అదో ఇదో చేస్తే రక్షణ రాలేదు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ, ఖండిస్తూ మాట్లాడుతున్నటువంటి పౌలు గారి మాటలు ప్రియులారా. కొద్ది మాటలు దేవుడు మనందరి కొరకు దీవించును కాక. యథార్థ వాక్యమును నమ్మేవారంగా, సత్యవా